ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారి శరీరములో ఉన్న ముళ్ళు ఏమిటి అనేది మన పాఠం. ఇంతకు మునుపు 2 భాగాలు మాట్లాడినప్పటికీ మొదటి భాగం మాత్రమే ప్రస్తుతం యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నది. ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడిన 2వ భాగం ఏదైతే ఉన్నదో అది మరొక్కసారి ఈ ఉదయకాలాన మాట్లాడాలని నేను భావిస్తున్నాను. కారణం, మొదటి భాగము చాలా సుదీర్ఘంగా మనం మాట్లాడుకోవడం చేత మధ్యాహ్నానికి దాదాపుగా అందరూ అలిసిపోయారు. అదే రోజు సాయంత్రం వేళ నరసరావుపేటలో మనకు మీటింగ్ ఉండడం చేత దానికి మనం అందుకోవాలన్న ఉద్దేశంతో దానిని త్వరగా నేను ముగించడం జరిగింది. అది ఆ విషయాన్ని కూడా నేను ఆ రోజు ప్రస్తావించడం కూడా జరిగింది. అందుచేత ఆ 2వ భాగాన్ని మరలా ఈ మొదటి సెషన్లో మీ ముందుంచి తరువాత 3వ భాగంలోనికి ప్రవేశించాలన్నది నా ఆలోచన. ఈ విషయమై అందరూ సహకరించాలని మనవి చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. ఇంకొంచెం సౌండ్ ఇవ్వు కుదిరితే. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటను మనం చూస్తున్నాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ వచనంలో కనబడుతున్న ఆయన మాట్లాడుతున్నటువంటి తన శరీరములోని ముళ్ళు ఏదైతే ఉన్నదో, ఇంతకు ఆ ముళ్ళు అన్నది ఏమిటి అన్న ప్రశ్న కేవలం ఇక్కడ కూర్చున్న మనకు మాత్రము కాదు, కానీ ప్రపంచ క్రైస్తవ్యంలోనే ఇది ఒక సందేహాత్మకమైనటువంటి ప్రశ్నగా మనకు కనబడుతూ ఉంటుంది తరచుగా. అయితే మీలో మొదటి భాగాన్ని ఎంతమంది విని జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ లేదా ఈ మధ్యలో యూట్యూబ్లోకి వచ్చినటువంటి ఆ మెసేజ్ని మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ సుమారు 2 గంటల వరకు లేదా 2 గంటల పైగా, గుర్తులేదు నాకు కరెక్ట్గా, మాట్లాడినటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి సందేశంలో నేను చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు ప్రస్తావించి ముందుకెళ్తాను. ఈ కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో కనబడుతున్న పౌలు గారు మాట్లాడుతున్న ముళ్ళు ఏదైతే ఉన్నదో, మొదటి భాగంలో ఏం చెప్పానో ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఆ ముళ్ళు అన్నది ఏమిటి? అది ప్రశ్న మన ముందుంది, మనం వేసుకున్న ప్రశ్న. ఆ ముళ్ళు ఏమై ఉంటుందో సమాధానం కోసం ఈరోజు మనం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. కానీ మొదటి భాగంలో నేను చెప్పిన విషయము, మీ ముందు తీసుకొని వచ్చిన విషయము, ఆ ముళ్ళు అన్నది ఏమిటో ఈ మాట మాట్లాడిన పౌలు గారు ఏమైనా మనకు చెప్పారా అని అడిగాను. ముళ్ళు ఉందని చెప్పాడే కానీ ఆ ముళ్ళు ఏంటో ఆయన చెప్పలేదు. ఆయన చెప్పలేదు, ఆయన చేత వ్రాయించిన పరిశుద్ధాత్ముడు చెప్పలేదు. అది ఆ అధ్యాయములో చెప్పలేదు, ఈ మొత్తం పత్రికలో చెప్పలేదు, మొత్తం 66 పుస్తకాలలో ఎక్కడ కూడా అపోస్తలుడైన పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ఇది అని దేవుడు ఎక్కడా వ్రాయించలేదు. దేవుడు వ్రాయించలేదు కనుక అసలు ఆ ముళ్ళు అన్నది ఏమిటి అని మనము అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు అని మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం.
దేవుడు వ్రాయించలేదు కనుక ఇంకా ఏమిటో అని మనం తర్జన భర్జన పడాల్సిన అవసరం ఏముంది అని ఒక మాట మిమ్మల్ని అడిగాను, లేదా మీ ముందు ఆ మాటను ఉంచడం జరిగింది. అది మొదటి మాట. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా, యూట్యూబ్లో అందుబాటులో ఉన్నది. చాలా మంది చూశారు, చూస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో పౌలు గారికి ఉన్నటువంటి ముళ్ళు పాపమని కొందరు, కాదు రోగమని మరికొందరు, లేదు మరొకరు అని మరికొందరు, ఈ రీతిగా రకరకాల సిద్ధాంతాలు లేకపోతే రకరకాల అభిప్రాయాలు, రకరకాల వర్షన్స్ అనేవి మన ముందు కనబడుతూ ఉంటాయి. అయితే పౌలు గారికి ఉన్నటువంటి ముళ్ళు ఏంటో అక్కడ రాయలేదు గనుక ఇది పలానిదే అని మనం నొక్కి చెప్పే అధికారం మనకు లేదు అని చెప్పాను. అక్కడ ముళ్ళేంటో ఆయన చెప్పలేదు, ముళ్ళు అని చెప్పాడు కానీ ఆ ముళ్ళేంటో ఆయన చెప్పలేదు గనుక ఆ ముళ్ళు ఏంటో కాదు ఇదే అని ఎవరు కూడా బల్లగుద్ది అధికారికంగా చెప్పే హక్కు ఎవరికి లేదు. కారణం అక్కడ లేదు గనుక. ఇది నేను చెప్పాను. అంటే కొంతమంది పరిధికి మించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో అది విన్న వారిలో కొంతమంది అడిగిన ప్రశ్న, ఇప్పుడు నాకు అవకాశం ఉంది కనుక దానికి కూడా ఆన్సర్ చెప్పేస్తాను. అక్కడ ముళ్ళేంటో లేదు గనుక మనం ఇదే అని చెప్పడానికి వీలు పడదు అని నేను నొక్కి చెప్పినందుకు, అలాగైతే బైబిల్ అసంపూర్ణమా అని ప్రశ్న ఎత్తారు. అసలు ఇప్పుడు నేనన్నదానికి బైబిల్ అసంపూర్ణమా అన్నదానికి ఏమైనా సంబంధం ఉందా? కొన్ని విషయాలు దేవుడు చెప్పాలనుకోలేదు, వదిలేయండి. అక్కడ రాయలేదు కనుక అక్కడ రాయలేదు కదండి, మనం ఎందుకు ఆలోచించాలి అని నేను అన్నాను. అలాంటప్పుడు దేవుడు ముళ్ళు అని ఎందుకు రాయించాడు అక్కడ? అంటే దేవుడు వ్రాయించిన తర్వాత అది మనకు తెలీదు అని అంటే బైబిల్ అసంపూర్ణం అవుతుంది కదా. అంటే ఇప్పుడు అక్కడ లేదు గనక మనకు తెలీదు అనేది నా వర్షన్. వస్తాను, చాలా విషయాలు మాట్లాడతాను ఈరోజు. అక్కడ లేదు కనుక ఇదే అని ఎవడు నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు, నొక్కి చెప్పే అధికారం ఎవరికి లేదు. అప్పుడు అక్కడ లేదు కనుక మనము చెప్పలేము అని మనమంటే అప్పుడు బైబిల్ అసంపూర్ణం అవుతుంది కదా అని పదే పదే ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారిని నేను అడుగుతున్న ప్రశ్న సభాముఖంగా, మనందరం ఏదో ఒకరోజు మరణిస్తాం కదూ, మరణిస్తాం. ఏదో ఒకరోజు తిరిగి లేస్తామా లేవమా? మనందరికీ పునరుత్థానం అనేది ఉందంటారా లేదంటారా? ఉంది. ఎప్పుడు అడుగుతున్నా, ఎప్పుడుంది మనకు పునరుత్థానం? గట్టిగా చెప్పండి. మళ్ళీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మృతులందరూ కూడా తిరిగి లేతురు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అది బైబిల్లో ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఇంతకు ఆ క్రీస్తు అంటే మన రారాజు ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఆయన వస్తే మనందరం లేస్తామని చెప్పారు కదా అందరు. ఇప్పుడు ఆయన వస్తే మృతులకు పునరుత్థానం జరుగుతుందని చెబుతున్నారు కదా అందరూ. ఒకవేళ మనం మరణిస్తే ఆయన రాకముందే ఆయన వస్తే తిరిగి లేస్తామనేటువంటి విశ్వాసం అయితే అందరికి ఉందిగా. అడుగుతున్నాను, ఏ బైబిల్ని చదివి మీరైతే, ఏ బైబిల్ని చదివి మరణించిన తర్వాత మనకు పునరుత్థానం ఉంటుంది ఒక రోజు అని నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో, ఆ బైబిల్ పట్టుకున్న మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అని. అసలు వస్తాడంటారా రాడంటారా? అది ముందు చెప్పండి. ఖచ్చితంగా వస్తాడా? అంత గట్టిగా చెబుతున్నారుగా, నాకు డేట్ చెప్పండి ఒకసారి. ఎప్పుడు వస్తాడు? ఎనీబడి ఎప్పుడు వస్తాడు? లోపల ఉన్నోళ్ళైనా బయట ఉన్నోళ్ళైనా ఎవరైనా తెలీదా? తెలియకపోతే తెలీదు అని గట్టిగానండి, తెలిస్తే తెలుసు అని గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. చూసారా బైబిల్ అసంపూర్ణం కదా ఇప్పుడు అని నేను అంటాను. మీరు తెలీదు అంటే అడుగుతున్నా, ఎందుకు తెలీదు? ఆయన ఎప్పుడు వస్తాడో మీకు ఎందుకు తెలీదు అని అడుగుతున్నా నేను. ఓహో, ఆయన చెప్పలేదు కనుక తెలీదా? అదే మాట మీద ఉండండి. నేను కూడా ఇక్కడికి వస్తాడు యేసు ప్రభు అని చెబుతున్న మీరు ఎప్పుడు వస్తాడో తెలీదు అంటున్నారు.
ఎందుకు తెలీదు అని అడిగితే ఆయన చెప్పలేదు కనుక తెలియదు అంటున్నారు. ఇప్పుడు చెప్పకపోవడం అన్యాయం కాదా అని అడుగుతున్నాను. నెక్స్ట్ ప్రశ్న, ఆయన చెప్పకపోవడం అన్యాయం కాదా అని అడుగుతున్నాను. అడుగుదాం దేవుడిని అందరూ కలిసి, ఎందుకు చెప్పలేదు ప్రభువా? అప్పుడు దేవుడు, లోపల కొత్త బెల్ట్ ఒకటి ఉంటుంది తీసుకొని రండి అంటాడు దూతల్ని. నువ్వెవడ్రా అడగడానికి నన్ను? నేను నీకు చెప్పాలనుకోలేదు. నేను ఎంత చెప్పానో అంత ఆలోచించి అంతే. నేను నీకు ఎంత ఇచ్చానో అంతే. ఫిలిప్పీ పత్రిక తీద్దాం, 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. 16వ వచనము చూద్దాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. ఏంటి దాని అర్థం? ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం అంటే అర్థం ఏంటి? మనకెంతైతే లభించిందో, మనకెంతైతే దేవుడిచ్చాడో, మనకెంతైతే అనుగ్రహించాడో అంతవరకే. అంతకు మించి నువ్వేదో రాయకు కొత్తగా. అంతేనా? దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. నెక్స్ట్ మాట ఏంటి? వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. అంతేనా? మనం చాలా చిన్నవారం. మనకెంత రాయించాలో అంత రాయించాడు దేవుడు. దేవుని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఆయన గురించి మనం వినేది, మాట్లాడుకునేది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వంటిది. అంతే. ముళ్ళు దగ్గరకు వస్తాను. ఒక మాట ప్రశ్న వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. విచిత్రం ఏంటంటే, ఎవరైతే ప్రశ్న వేశారో అసలు నా మెసేజే వినలేదట. మళ్ళీ ఫస్ట్ ముక్క, నేను మొదట 5-10 నిమిషాలు మాట్లాడింటాను కదా, ఆ 10 నిమిషాల ముక్క మాట్లాడింది విని ఇంకంతే మొత్తం తీసేసి పక్కన పెట్టి ప్రశ్నించడం. ఆ తొందరపాటు ఎందుకు? ఎంత విశ్లేషణ నేను ఆ మొదటి భాగంలో ఇచ్చింది. ఈ రోజు కూడా మళ్ళీ అదే మాట నేను మాట్లాడుతూ నేను ముందుకెళ్తున్నాను. పౌలు గారి ముళ్ళు ఇది అని ఎవడు కన్ఫర్మ్ చేయడానికి వీలు లేదు. కారణం అక్కడ రాయించలేదు కనుక. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ మొదటి భాగంలో చెప్పిందే మళ్ళీ సెకండ్ పాయింట్ ఇక్కడ రైజ్ చేసి ముందుకెళ్తున్నా. సెకండ్ పాయింట్, అలా దేవుడు చెప్పించకపోవడం వలన లేదా చెప్పకపోవడం వలన మనకు మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే మంచి జరిగిందని మనం నమ్మి తీరాలి. ఎందుకంటే పొరపాటున పౌలు గారు నా శరీరంలో ఉన్న ముళ్ళు ఇది అని ఒకటి చెప్పి ఉంటే ఏం జరిగేదంటే, మనలాంటోళ్ళు అంటే మనకు తిక్క ఎక్కువ కదా, అంటే మనం అవసరమైంది ఆలోచించాం. ఏంటి? పౌలు గారు ఇదిరా నా శరీరంలో ఉన్న ముళ్ళు అని చెప్పి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? అలాంటిదే ఎవరికైనా ఉందేమో అని చూస్తూ వెతికి ఎవరి దగ్గర నిలబడితే ఇదిగో ఈయన శరీరంలో కూడా ముళ్ళు ఉంది ఆయన్ని మాత్రమే చూస్తామే గాని మన శరీరంలో ఏమైనా ముళ్ళు ఉందేమో అని వెతుక్కుండే పని మనకు అసలు ఉండదు. ఎందుకు? ఆయన చెప్పాడుగా, జ్వరమో దగ్గో జలుబో తలకాయ నొప్పో లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరో ఏదో అదే లక్షణము, అదే విధానము, అదే పరిస్థితి ఎవరికుందో వెతికి ఆ వ్యక్తికి మాత్రమే ఈ ముళ్ళు ఉంది, ఇంకెవడికి లేదనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి అప్లికేషన్ అనేది దెబ్బతింటుంది. అలా స్పెసిఫిక్ గా ఆయన చెప్పకపోవడమే మనకు మంచి జరిగిందని మాత్రం మనం గట్టిగా చెప్పొచ్చు. అలాంటి విషయాలు మొదటి భాగంలో 1, 2, 3 విషయాలు చెప్పి ఆ రోజు మాత్రం ధైర్యంగా గట్టిగా నేను చెప్పిన ఒక మాట అయితే ఉంది. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపమని కొందరు, రోగమని మరికొందరు, శత్రువులని మరికొందరు, లేకపోతే మరొకటని మరికొందరు, ఈ రీతిగా ఇన్ని రకరకాల అభిప్రాయాలు క్రైస్తవ సమాజంలో కనబడుతుండగా ఎవరు చెప్పినా అది గెస్సింగే అవుతుంది కానీ అది కరెక్ట్ గా ఇదే అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పిన నేనే ఒకటైతే అదే బల్లగుద్ది ఒక మాట చెప్పాను. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పాపమైతే కాదు అని గట్టిగా చెప్పాను 2 గంటల సేపు. అది ఈ రోజు కూడా మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పాపమైతే కాదని ఆ రోజు చెప్పాను.
అది ఎవరైనా వినకపోయి ఉంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన అది ఉంటుంది. ఇప్పుడు టైం లేదు కనుక మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూడండి 2 గంటల సేపు. అది దాని కొనసాగింపు మీరు వినబోతున్నారు కనుక. ఎందుకు చెప్పగలవు, నువ్వు ఎలా చెప్పగలవు అది పాపం అని అంటే నేను చెప్పాను. మొట్టమొదట ఆ కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతున్న ముళ్ళు పాపము అన్న మాట అక్కడ లేదు. నంబర్ 1. 2, పౌలు గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా చదివితే, పౌలు గారి పరిచర్యను బాగా మనం ఆలోచిస్తే, ఆయన పత్రికలలో వ్రాసినటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆయన పాపము చేస్తూ పరిచర్య చేశాడని చెప్పే ధైర్యం మనకు ఎటువంటి పరిస్థితుల్లో రాదు. అందులో అన్నిటికంటే గొప్ప మాట మనం ఎప్పటికీ మనసులో పెట్టుకోవాల్సిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ఆత్మీయ జీవితంలో రంధ్రాలు ఉన్నాడు ఎందుకు చెప్తాడు? అంతేనా? మిగిలిన వాళ్ళందరూ కిలోల కొద్దీ పాపాలు చేస్తున్నారు, నేను మాత్రం 1/4 కిలోలు మాత్రమే చేస్తున్నాను, అయినా పర్లేదు నన్ను ఫాలో అవ్వండి పరలోకం వస్తుంది అని చెబుతాడా? మరి పాపము అనే వాళ్ళు ఏ మాటలను బట్టి పాపం అంటున్నారు? ఎందుకంటే పాపం అనే వాళ్ళు కూడా బైబిల్లోని వచనాలు చూపిస్తారు. మరి వాళ్ళు చూపించే వచనాలలో కొన్ని వచనాలు ఆ మొదటి భాగంలో మనం చూసాం. అందులో ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అయితే మీలో మొదటి భాగము వినని వాళ్ళు ఉంటారు కనుక ఈజీగా అర్థమయ్యేటువంటి ఒక మాట నేను చూపించి కొరింథీకి వస్తాను. ముందుగా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. 15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియున్నది అని చెప్పిన పౌలు గారు, అట్టివారిలో నేను ప్రధానుడను. ఎట్టివారిలో నేను ప్రధానుడను అంటున్నాడు పౌలు గారు. పాపులలో నేను ప్రధానుడను. ఇప్పుడు పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపమే అని చెబుతున్న బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించే వచనాలలో ఇది ఒకటి. పాపులలో నేను ప్రధానుడని అంటున్నాడు కదా పౌలు, మరి పాపి కాకపోతే ఎలా అవుతాడనంటే మనం జాగ్రత్తగా సందర్భాన్ని మీరు ఆలోచించాలని నేను చెప్పాను. ఈ 15వ వచనం చదివే ముందుగా 12వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే మ్యాటర్ ఈజీగా అర్థమైపోతుంది. 12వ వచనం ఏంటి? పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వము అంటే ఎప్పుడు? ప్రభులోనికి రాకపూర్వము, ప్రభులోనికి రాకముందు. అది నా ప్రొఫైల్, అది నా గతం. గతంలో నేను హింసకుడను, గతంలో నేను హానికరుడను, గతంలో నేను దూషకుడను. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో నేను పాపులలో ప్రధానుడను. నాలాంటి వారిని రక్షించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని చెబుతున్నాడు. ఈ గతములో ఆయన స్థితిని మాట్లాడుతున్న పౌలు గారు ఆ వచనం చూపించి, లేదా గతము గురించి మాట్లాడుతున్న పౌలు గారి సందర్భాన్ని చూపించి, ఆయన చూసారా పరిచర్య చేస్తూ కూడా పాపం చేస్తున్నాడు అని చెప్పడానికి మనకు అనుమతి ఉందా అని అడుగుతున్నా నేను. లేదుగా. అది గతం గురించి. ఆయన పత్రిక వ్రాసేటప్పుడు పాపం చేస్తున్నాడని మనం అనడానికి ఏమాత్రం అది వీలు లేదు. ఇది మొదటి భాగంలో చెప్పాను. ఓకే, మనం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా పౌలు గారు ఆయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఇది అని చెప్పడానికి సదరు బోధకులు చూపించే మరొక వచనమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనము మనం చూడగలిగితే, మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము అంటున్నాడు అక్కడ. మరణపు ముళ్ళు పాపము. ఇక్కడ ముళ్ళు అనే పదాన్ని చూపించి, మొదటి పత్రికలో ముళ్ళు అంటే పాపం అని ఉంది, రెండో పత్రికలో కూడా పౌలు గారు ముళ్ళు గురించి ఎత్తాడు. ముళ్ళు ఈజ్ ఈక్వల్ టు పాపం కనుక ఇక్కడున్న ముళ్ళు పాపం అయితే అక్కడున్న ముళ్ళు కూడా పాపమే అవుతుందని ఈ ముళ్ళును ఆ ముళ్ళును అతికించి పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము అని చెప్పేశారు. దానికి నేను వేసిన కౌంటర్ ఏంటంటే, బైబిల్లో ముళ్ళు అంటే పాపం ఉంది అని గనుక, బైబిల్లో ముళ్ళు అని ఉంది గనుక అది పాపము అని కూడా ఉంది గనుక, ఈ ముళ్ళు అంటే పాపం గనుక ఆ ముళ్ళు కూడా పాపం అని మీరు కనెక్ట్ చేస్తే, అదే బైబిల్లో ముళ్ళు అన్న పదము వేరే అర్థాలతో కూడా రాయబడింది. మరి వాటి సంగతి ఏంటి అని నన్ను అడిగాను.
ఎక్కడ? సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనము తీద్దాం. అంటే ఒకసారి గుర్తు చేద్దాం. సుమారు 2 నెలలైందా ఇది మాట్లాడి? 2 నెలలు అయిపోయింది గనుక, మనం ఫ్రెష్గా వచ్చాం గనుక, చెప్పిందంతా చక్కగా మర్చిపోయి వచ్చి ఉంటాం గనుక, అంటే నాకున్న విశ్వాసంతో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం. స్పీడ్గా, త్వరగా, చక్కగా చదివే వాళ్ళు చదివేసేయండి. సంఖ్యాకాండం 33:55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని మీరు ఉండనిచ్చేదరో వారు మీ కండ్లులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మీ కండ్లలో ముండ్లుగా ఈ శత్రువులందరూ మీకు దాపరిస్తారు అని చెప్పాడు. మరి ముళ్ళు అంటే మీరు పాపమన్న వచనాన్ని చూపించి, ఏది 1 కొరింథీ 15లో 1 కొరింథీ 15లో ముళ్ళు అంటే పాపం ఉంది కదా, అందుకే పౌలు గారి శరీరంలో ముళ్ళు అని అంటే, అదే బైబిల్లో శత్రువులను కూడా ముండ్లుగా పోల్చారు. మరి పౌలు గారి జీవితం చూస్తే ఆయన పరిచర్య జీవితంలో శత్రువులు ఎవరు లేరు? ఆయనకి ఉన్నారంటారా లేరంటారా? విపరీతమైనటువంటి శత్రువులు. వాళ్ళెందుకు ఈయనకు ముండ్లు కాకూడదు? పైపెచ్చు ఇక్కడ ఏమంటున్నాడు? మీ కన్నులలో ముండ్లట. కన్నులలో ముండ్లంటే మీరు లిటరల్ గా తీసుకుంటారా, అక్షరాలుగా తీసుకుంటారా? కళ్ళలో ముండ్లంటే అవకవచనమే కాదు. మరొకటి చూద్దాం. యెహోషువ గ్రంథము చూపించానివి ఇంకొకసారి చూపిద్దాం అనేసి అంతే. 23వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 23:13. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు మీరు క్షమించండి. వారు మీకు ఉరిగాను గోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. మరి అక్కడ కూడా ముళ్ళు కనపడుతున్న శత్రువులను చూపిస్తున్నాడు. వీళ్ళెందుకు కాకూడదు పౌలు గారికి ముళ్ళు అని ప్రశ్నించాను, కౌంటర్ వేశాను. వెళ్దాం ఇంకొకటి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మీరు చేసిన పని ఎట్టిది, కావున నేను మీ ఎదుట నుండి దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు. శూలములుగా ఉందురు. ఇవన్నీ కూడా అలంకార భాషలో రాయబడ్డాయి. అలంకార భాషలో ముండ్లుగా మనుషులు పోల్చబడుతున్నారు అక్కడ. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. అందులో 24వ వచనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొన ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. మళ్ళీ ముండ్లు. ఇన్ని చోట్ల మనుషులు లేదా శత్రువులు ముండ్లుగా పోల్చబడుతున్నప్పుడు పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపము అని మనము అప్లై చేయడం కంటే శత్రువులను అప్లై చేయడము దీనికంటే బెటర్గా అనిపించట్లేదా అని ప్రశ్న వేశాను. కన్ఫర్మ్ చేయలేదు ఆ రోజు. దీనికంటే అది బెటర్గా అనిపించట్లేదా అని ప్రశ్న వేశాను. ఇది ఎంత మొదటి భాగంలో చెప్పింది. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఫటాఫట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చాలా విషయాలు మాట్లాడాలి కనుక కొంచెం ఈ మైండ్ అలా ప్రిపేర్ చేస్తున్నాను అంతే. రైట్. ఇక పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము అని చెప్పడానికి సదరు బోధకులు ఎత్తుకునే మరొక వచనమే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమ పత్రిక 7వ అధ్యాయం 17-18 వచనములు చూద్దాం. కావున ఇకను దాన్ని చేయున్నది నాయందు నివసించు పాపమే కాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయటం నాకు కలుగుటలేదు. దాదాపుగా మొదటి భాగంలో గంట సేపు ఇదే వచనంపై మాట్లాడాను. ఎంత గంట ఇప్పుడు నేను మాట్లాడలేను. మళ్ళీ ఈ రోమపత్రిక 7వ అధ్యాయము 17-18 వచనాల గురించి వివరించడానికి సుమారు, అంటే అందరికి అర్థం అవ్వడానికి మొత్తం నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సుమారు గంట పైగా నాకు సమయం పట్టింది. మీరు ఎవరైనా మిస్ అయ్యింటే ఖచ్చితంగా అది వినండి. అయినప్పటికీ ఇప్పుడు ఒక 2 మాటలు చెప్తాను. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఈ 2 వచనాలు చూపించి చూసారా మాట్లాడుతున్నారు పౌలు గారే.
ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అంటే పౌలనే నాకు శరీరం ఉంది, నాకున్న శరీరంలో పాపం ఉంది, ఆ పాపమే నేను మేలు చేయకుండా నన్ను ఆపుచున్నది. 18వ వచనంలో, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నెరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అని ఆ మాట చెప్పడంతో చూసారా, ఆయన బాధపడుతున్నాడు, సతమతమైపోతున్నాడు, ఆయన తన శరీరంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని జయించలేకపోతున్నాడు అని దీన్ని తీసుకుని దానికి అప్లై చేసే ఒక విధానం వారు ఎన్నుకున్నటువంటిది. దాన్ని వివరించడానికి నేను చాలా సమయం తీసుకొని చెప్పాను. అయినప్పటికీ ఒక 2 మాటలు చెప్తాను. ఇక్కడ చెబుతున్న సందర్భం రోమపత్రిక 7వ అధ్యాయము. రోమపత్రిక 7వ అధ్యాయంలో నాలో పాపం ఉంది అని చెబుతున్నాడు ఆ పౌలు గారు. ఒకవేళ అదే కనుక నిజమైతే 6వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి అని నేను అడగడం జరిగింది. ఏమిటది? 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? అట్లన రాదు. పాపం చేయకూడదని చెబుతూ వచ్చాడు ఇక్కడికి. 6వ అధ్యాయంలో పాపము చేయకూడదు, పాపము చేయకూడదు. పాపము విషయమై చనిపోయిన మనము 2వ వచనంలో, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగో దానిలో జీవించుదుము అన్నాడా? ఒక్కసారి పాపాన్ని పాతి పెడితే మళ్ళీ మన జీవితంలో అది కనిపించకూడదని గట్టిగా చెప్పి 6వ అధ్యాయంలో 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమనుకోకండి, తూచి నా శరీరంలో కూడా కొంచెం పాపం ఉంది అని చెబుతాడా? 14వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చేయదు. ఎందుకు చెబుతున్నాడని ఇక్కడ మనం పరిశీలిస్తే, ఈ రోమా సంఘములో కొంతమంది మనం కృపచేత రక్షింపబడ్డాం కదా, కృపచేత మనం రక్షింపబడ్డాం కదా, ఇప్పుడు పాపం చేసినా పర్లేదు ఎందుకంటే కృప మనల్ని కాపాడుతూనే ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు నేను అది మాట్లాడతాను కాసేపు అయిన తర్వాత, ఎందుకంటే మనం ఎక్కడైతే ఆపేసామో దాన్ని కొనసాగించాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఒక్క మాట అయితే మీకు వెంటనే అర్థం అవడం కోసం చెబుతున్న మాట. ఎప్పుడైతే యేసుప్రభు వారు కార్చిన, సిలువలో కార్చిన రక్తం ఏదైతే ఉన్నదో, ఆ రక్తంలో ఒక మనిషి తన జీవితాన్ని కడుక్కుంటాడో, ఆ కడుక్కున్నప్పుడు పాత ధర్మశాస్త్రపు ఆ ఆచారాలు, సాంప్రదాయాలు, పరిస్థితులు అన్నిటినీ అక్కడతో విడిచిపెట్టి ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడి ఆయన కృప కిందికి వచ్చేసి తన ప్రయాణం సాగిస్తాడు. అలా సాగించేటప్పుడు కొంతమంది ధర్మశాస్త్రము క్రిందికి వెళ్ళి ఆ క్రియలు చేస్తేనే మనం నీతిమంతులు అవుతామనేటువంటి బోధ కొంతమంది తీసుకొని వచ్చారు. క్రియల వలన ఏ మనిషి నీతిమంతుడుగా తీర్చబడడు అని బైబిల్ చెబుతుంటే, కృపచేత మాత్రమే మీరు రక్షింపబడ్డారని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగితే, అపోస్తలుల బోధలో కూడా సారాంశం అదే. మనందరము కృపచేత రక్షింపబడుచున్నామే గాని క్రియల వలన కాదు. ఇది దేవుని వరమే కానీ ఎవడును దీని విషయమే అతిశయించ వీలు లేదు అని వీళ్ళ బోధ సారాంశం అయితే, అలాంటి బోధలు విన్న కొంతమంది విశ్వాసంలోని వచ్చి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే కొంతమంది వచ్చి వీళ్ళను మళ్ళీ లాగేస్తున్నారు. ఏమని చెప్పి, మనము ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆ ధర్మశాస్త్రములో ఏ క్రియలైతే చెప్పారో ఆ క్రియలు చేస్తేనే మనం నీతిమంతులు అవుతాం. అప్పుడు మీరు ఆల్రెడీ కృప కిందికి వచ్చి, అంటే ఆత్మ సంబంధులుగా మార్చబడి మళ్ళీ మీరు శరీర సంబంధులుగా మారిపోతారేంటి అని చెప్పుకుంటూ వస్తున్న సందర్భం అది. 7వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? మీకు తెలియదా అని ఎందుకు అడుగుతున్నాడు అక్కడ? మనుషుడు బ్రతికినంత కాలము మాత్రమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీరు ఎరుగరా? మళ్ళీ మీరు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయి ధర్మశాస్త్రం మీద ఆధారపడి పరలోకం కొడదామన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? దారి తప్పుతున్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అది. అట్లే కిందికి వచ్చి 5వ వచనం చదవండి. 5వ వచనం, ఏలైనగా అది మనము శరీర సంబంధులై ఉండినప్పుడు. ఎప్పుడట? మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు. అంటే మీతో పాటు నేను, నాతో పాటు మీరు, మనందరము కూడా ఒకప్పుడు ఏ సంబంధికులం? శరీర సంబంధికులం. ఎలయనగా
మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్య సాధకములై ఉండెను. అప్పుడుండెను, అది మన పాస్ట్. కానీ ప్రజెంట్లో మన లైఫ్ వేరు అని చెప్పుకుంటూ వస్తూ కిందికి వచ్చేసరికి ఒక శరీర సంబంధమైనటువంటి మనిషి, ఒక శరీర సంబంధమైన మనసున్నటువంటి మనిషి, అతను తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఎలాగుంటాయి, అతను తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఉంటాయి, అతని కష్టాలు ఎలా ఉంటాయో చెప్పడానికి శరీర సంబంధమైన మనిషిగా తనను తాను ఉదహరిస్తూ సాదృశ్యంగా చూస్తూ, నేను శరీర సంబంధమైన మనిషిగా ఉంటే ఇదిగో నా ఆలోచనలు, నా కష్టాలు, నా సమస్యలు ఇలా ఉంటాయి అని ఉదాహరణకు ఆయన చెబుతున్నటువంటి సందర్భంగా మర్చిపోకండి. ఇది నేను గంటసేపు చెప్పాను, 4 ముక్కల్లో ఇప్పుడు చెబుతున్నాను మీకు. ఇది మీకు గుర్తు చేయడానికి మాత్రమే. ఇదంతా మీకు వివరంగా అర్థం కావాలంటే వెళ్ళండి, ఫస్ట్ పార్ట్ వినండి మళ్ళీ. అది నేను చెప్పేటువంటి మరొకసారి మాట. అప్పుడు ఆయన ఉదాహరిస్తూ తనను తాను ధర్మశాస్త్రముల కింద ఒక శరీర సంబంధమైన మనిషిగా ఉంటే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా మారితే ఎలా ఉంటుంది. ఇప్పుడు శరీర సంబంధమైన మనిషిగా ఒకసారి నేను అదే చెప్పాను మొదటి భాగంలో. కొన్ని సందర్భాలలో ఒక మాట మొదటి భాగంలో చెప్పింది మళ్ళీ చెబుతున్నాను. నేను ఒక పచ్చి తాగుబోతునండి, డాక్టర్లు ఎంత చెబుతున్నావు కూడా నేను మానట్లేదండి, ఎక్కువ కాలం బతుకునా చెప్పండి అని అడుగుతున్నాను మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని. నేను ప్రతిరోజు తాగుతాను, పచ్చి తాగుబోతుని, డాక్టర్లు ఎంత చెప్పినా వినట్లేదు, ఎక్కువ కాలం బతుకనా? రైట్, బ్రతకను అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఎవరి గురించి? నా గురించా? అక్షరాల నా గురించా? ఒక తాగుబోతుని అతని పరిస్థితిని మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఎత్తుకున్నానా? ఒక తాగుబోతు ఎక్కువ కాలం బతకలేడని చెప్పడానికి ఎగ్జాంపుల్గా నన్ను తీసుకొని నేను మాట్లాడాను. ఒక అద్భుతమైన వచనం చూపిస్తాను ఇప్పుడు, కాకపోతే మీకు అర్థం కావడం చెప్తున్నాను. అలాగే ఒక శరీర సంబంధమైన మనిషిగా నేనుంటే నా పరిస్థితి ఎలాగుంటుందో అని చెప్పడానికి, అదే నేను ఆత్మ సంబంధమైన మనిషిగా మారితే నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి 6వ అధ్యాయంలో సబ్జెక్ట్ను మాట్లాడుతూ, 7వ అధ్యాయంలో దీన్ని మాట్లాడుతూ, 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెప్పే మాటలు మనం ఆలోచించాలి. అంతేనా? శరీర సంబంధమైన మనిషిగా ఉంటే ఎలా ఉంటుంది? 17వ వచనంలో, నేను శరీర సంబంధమైన మనిషిగా ఉంటే ఇక దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నేను శరీర సంబంధమైన మనిషినైతే నన్ను పాపం ఏలుతూ ఉంటుంది. ఇక నా బతుకంతా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది? పాపపు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నెరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. ఏమిగా ఊహించుకొని మాట్లాడుతున్నాడు? తనను తాను ఏ బోన్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు? ఒక శరీర సంబంధమైన మనిషిగా ఉంటే నేను మేలు చేద్దాం అనుకుంటూ ఉంటాను, కానీ మేలు చేయలేను. కారణం, ఆత్మ తోడు నాకు లేదు. శరీర సంబంధమైన మనిషిని నేను. ఇప్పుడు 8వ అధ్యాయానికి రండి, మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని కిందికి వచ్చేసరికి ఆయన ఎలాంటి గొప్ప మాటలు మాట్లాడుతున్నాడో 5వ వచనంలో చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్ల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఏం చెబుతున్నాడు? మీరు శరీర సంబంధికులుగా ఉండకుండా ఆత్మ సంబంధికులుగా మీరు మారితే, ఆత్మానుసారమైనటువంటి మనసు మీకు వస్తే, ఇక పాపము మిమ్మల్ని ఏలలేదు. మీరే పాపాన్ని అలా పట్టేసి పాపాన్ని జయించిన వాళ్ళు అవుతారు. 8వ అధ్యాయంలో ఆ సబ్జెక్ట్, ఆ మ్యాటర్ అది ప్రజల దగ్గరకు తీసుకొని రావడానికి 7వ అధ్యాయంలో శరీర సంబంధమైన మనిషికి ఉండే కష్టాలు చెప్పి, ఈ స్థితిలో నువ్వు ఉంటే ఎప్పటికీ నువ్వు బాగుపడలేవు, ఆ స్థితిలో నుంచి నువ్వు ఎక్కడికి వచ్చేయాలి? ఆత్మ సంబంధికుడిగా మారిపో. అప్పుడు పాపము నీ దరిదాపుల్లోనికి రాలేదు. అప్పుడు మాత్రమే దేవుడు నువ్వు సంతోష పెట్టగలవు అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా తనను తీసుకొని మాట్లాడుతున్నటువంటి మాట. చాలాసేపు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు నేను 2వ భాగంలోనికి వెళ్ళిపోతున్నాను కనుక ఒక్కసారి అలా మొత్తం అలా రివైజ్ చేసి మిమ్మల్ని ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్ చేసి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ మొదటి భాగంలో నేను
పౌలు గారి శరీరములో ఉన్న ముళ్ళు పాపము అని చెప్పేవారు తీసుకొని చూపించే వచనాలు కొన్నిటిని మీ ముందు ఉంచాను. అందులో 1 తిమోతి 1:15 పాపులలో నేను ప్రధానుడును అన్నమాట తీసుకుంటారు. అది ఇక్కడ చెల్లదు. మీరు గట్టిగా దాన్ని మీరు గ్రహించగలగాలి. 2 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనంలో ఉన్నటువంటి ముళ్ళు మరణపు ముళ్ళు పాపము అన్నటువంటిది. ఆ ముళ్ళును తీసుకొని వచ్చి పౌలు గారికి అప్లై చేయడానికి వీలు లేదు అని చెప్పాను. రోమపత్రిక 7వ అధ్యాయంలో కనిపించే ఈ మాటలు తీసుకొని పౌలు గారి శరీరంలో పాపం ఉందని చెప్పేవాళ్ళు దీన్ని వాడుకుంటూ ఉంటారు. అలా వాడుకోవడానికి వీలు లేదు. ఈ మాటలతో మొదటి భాగాన్ని నేను ముగించడం జరిగింది. క్లియరా? ఎంతసేపు అయింది ఇప్పుడు నేను మాట్లాడబట్టి? అరగంట అయిందా? అమ్మ, పర్లేదులేండి. ఒకసారి అలా మళ్ళీ ఫ్రెష్ అవ్వడం మంచిది. ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్తున్నా. ఓకే, రైట్, విందాం జాగ్రత్తగా. 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనంలో ఉన్నటువంటి వచనాన్ని ఇంకొంచెం సమాచారాన్ని మనం తీసుకుని కొంచెం ముందుకెళ్దాం. దీనికి ఎంత లేదన్నా మనకు ఒక 10 నిమిషాలు కనీసం టైం పడుతుంది కనుక దీనికంటే ముందు త్వరగా తెగిపోయే వచనాన్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు నేను చూపించబోయే వచనం మొదటి భాగంలో చెప్పలేదు. అది ముందు మాట్లాడుకొని ఇక్కడికి వద్దాం. రైట్, అదే 1 కొరింథీ పౌలు గారి శరీరంలో పాపం ఉంది అని చెప్పడానికి సదరు బోధక సమూహం వాడుకునే మరొక వచనం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనము కూడా 4. చదవండి ఏముందో అక్కడ. నా యందు నాకు ఏ దోషమును కానరాదు అన్నాడా పౌలు గారు? అందరు చూస్తున్నారుగా. మళ్ళీ నా యందు నాకు ఏ దోషమును కానరాదు అంటున్నాడుగా. ఒకవేళ నేనే పాపం చేయడం లేదు అని పౌలు గారు మరొక చోట అన్నా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పినా, ఆ వ్యక్తి అంటున్నాడు నా యందు నాకు ఏ దోషమును కానరాదు అని చెబుతున్నాడు కదా. అంటే చెప్పకనే ఒక మాట చెబుతున్నాడు కదా, నాలో అయితే దోషం ఉండొచ్చు కానీ అది నాకు కనపడట్లేదు, దేవుడు చూస్తే మాత్రం కనపడొచ్చు అని పరోక్షంగా పౌలు గారు తనలో దోషం ఉందని చెబుతుంటే ఆయనలో ఏ దోషము లేదని మీరెలా చెప్పగలరు? అందుకే పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు పాపం అని తీసుకొని వచ్చి అక్కడ ఫుల్ స్టాప్ పెడతారు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. అందుకే ఎప్పుడు బైబిల్ని సందర్భానుసారంగా చదవాలి. ఇప్పుడు బాబు ఏదో ఒక తమ్ముడు ఒకరితో కొట్లాడుతున్నాడు. నేను గొప్పోడిని అని చెప్పుకుంటున్నాడు. అక్కడ నువ్వెలా గొప్పోడు ఎదుటోడు అడుగుతున్నాడు. ఆ పంచాయతీ తెగట్లా. అప్పుడు పెద్ద మనిషిగా నేను వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడుతూ, నువ్వు గొప్పోడు ఎలా చెప్తావు, నీలో ఏ ప్రాబ్లమ్స్ లేవా, ఏ ఫాల్ట్ లేదా అని నేను ఏదో ప్రశ్నిస్తుంటే, ఏముందన్నా నాలో ఏముంది చెప్పు, నేను ఏ తప్పు చేయట్లేదు అని నాతో వాదిస్తున్నాడు. అప్పుడు నేను అన్నాను, చూడు బాబు, ఎవడి దోషాలు ఎవడికి కనపడవు, కూర్చోవాల్సిన చోట కూర్చుంటే అన్ని తెలుస్తాయి. ఇప్పుడు నీలో ఉన్న తప్పులు, నీలో ఉన్న లోపాలు నీకు కనపడవు, నాలో ఉన్న లోపాలు నాకు కనపడవు అని ఒక సమస్యను అడ్రస్ చేసేటప్పుడు ఇలాంటి పదజాలం మనం వాడమా? అంతేనా? అవతలోడికి ఏదైనా అర్థమయ్యేలా చెప్పడానికి కొన్ని సందర్భాల్లో నన్ను కూడా కలుపుకొని, చూడయ్యా నాలో కూడా లోపాలు ఉంటాయి, అవి నాకు కనపడవు, నీలో కూడా లోపాలు నీకు కనపడవు. భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే అన్ని చూసుకుంటాడు అని ఇలాంటి మాటలు మాట్లాడు. అలాగే కొరింథీ సంఘంలో వినండి, బాగుంటుంది, ఈజీగా అర్థమైపోతుంది 2 నిమిషాల్లో. కొరింథీ సంఘంలో ఒక గ్రూప్ తయారైంది. కొన్ని గ్రూప్స్ తయారయ్యాయి. గ్రూపే కాదు, గ్రూపులు. ఒకడు పౌలు వాడు,
ఒకడు కేఫా వాడు, ఒకడు అపోల్లో వాడు, అలా అసోసియేషన్లు స్టార్ట్ అయిపోయినాయి ఒకటే సంఘంలో. పౌలు గారి అసోసియేషన్, అపోల్లో అసోసియేషన్, కేఫా అసోసియేషన్లని. అలా వీళ్ళు గ్రూపులుగా తయారై ఏ గ్రూప్ వాడు గొప్పోడని ఫీల్ అవుతున్నాడు. పౌలు అసోసియేషన్ గొప్పదా, పేతురు అసోసియేషన్ గొప్పదా అంటే పేతురు అసోసియేషన్ మేమే గొప్పోళ్ళని వాళ్ళు చేస్తున్నారు. అట్లా ఎవడికి వాడు గొప్పోళ్ళు అనుకుంటుంటే పౌలు గారు, చూడండి బాబు, మనందరం సేవకులు మాత్రమే, ఇందులో నేను గొప్పోడిని కాదు, అయినా ఎదుటోడు గొప్పోడు కాదని నువ్వెలా తీర్పు తీరుస్తావు? హూ ఆర్ యూ టు జడ్జ్? నువ్వెలా తీర్పు తీరుస్తావు? సరే, ఎదుటోడు మంచోడు కాదంటున్నావు, నువ్వు మంచోడా? నువ్వు మంచివాడవా అని వారిని సరి చేసే ప్రయత్నం చేస్తూ అంటాడు, ప్రతి ఒక్కడు అనుకుంటాడు నేను మంచోడని. మనం కూడా సమాజంలో అంటాంగా, ఏమని, రోజులు బాలేవండి, మనం ఎవరు నమ్మలేమండి, మనుషులే మంచులు కాదండి అంటుంటాం. ఈ మాట ఎవరంటారు? అందరూ అంటారు. అందరూ అంటే ఇంక చెడ్డోడేవాడు. అలాగే పౌలు గారు వాళ్ళకి అర్థం అవ్వడానికి ఒక మాట చెబుతూ తనను సాదృశ్యంగా తీసుకొని, నా యందు నాకే దోషం కనపడదు, నీ యందు నీకే దోషం కనపడదు, గనుక మీరు తొందరపడి ఎదుటోడి మీద తీర్పులు తీర్చకండి. ఇప్పుడు నేను చెప్పింది మనసులో పెట్టుకొని ఇప్పుడు సందర్భం చదవండి, ఎంత బాగుంటుందో. నా యందు నాకు ఏ దోషంను కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. ఎవరికి ఎదుటోడిని పేరు పెట్టి చెబితే ఫీల్ అవుతారు గనక తనను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నేను నా దృష్టికి మంచోడినైనంత మాత్రాన నీతిమంతుడిగా తీర్చబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఆయన విమర్శించి ఆయన చూసి వీడు మంచోడు అని సర్టిఫికెట్ ఇస్తేనే అప్పుడు నేను మంచోడిని. దేవుడు సర్టిఫికెట్ ఇవ్వకుండా నేను మంచివాడు, నేను సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? నేను అలా సర్టిఫికెట్ ఇచ్చుకున్నంత మాత్రాన నీతిమంతుడును కాలేను అని తన గురించి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? నీకు నీ గురించి అర్థం కావాలని, నీ గురించి అర్థం కావాలని. నెక్స్ట్ కిందికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, 5వ వచనం బాగుంటుంది. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. అర్థమైంది పాయింట్? ఆయన ఒక సమస్యను అడ్రస్ చేస్తున్నాడు. మీరు తొందరపడి ఎవరి మీద తీర్పులు తీర్చకండి. ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఎవడికి వాడు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ కూర్చోకండి. అసలు సర్టిఫికెట్ ఆయన ఇస్తాడు. ఎవడు గొప్పోడు కాదో, ఎవడు పెద్దోడు కాదో అది ఆయన ఇస్తాడు సర్టిఫికెట్. అంతవరకు మీరు సైలెంట్. కొరింథీ సంఘం అంటే భయంకరమైన గొడవలు, అల్లర్లు, గందరగోళం, క్రమము లేకుండా, మర్యాద లేకుండా ఉన్నటువంటి సంఘం ఇది. ఆ సంఘంలో ఉన్న సమస్యలలో ఒక సమస్య, మేము గొప్పోళ్ళమని ఒకరు, మేము గొప్పోళ్ళమని ఇంకొకరు, మా బాసు గొప్పోడని ఒకరు, మా బాసు గొప్పోడని ఒకరు, మా పౌలు గొప్పోడండి అని ఒకరంటే, మా పేతురు గొప్పోడండి అని ఒకరు. గ్రూపిజం. అలాంటప్పుడు సమాధాన పరచాలంటే ఎలాంటి మాటలు చెప్పాలి? పౌలు గారు చెప్తున్నారు ఇప్పుడు ఏమని, ఎవడు గొప్పోడు కాదో ఆయన వచ్చి చెబుతాడు, ఎవడు తీర్పులు తీర్చకండి. అంటే వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎందుకంటే ఎవడి దోషము ఎవడికి కనపడదు అని చెప్పడానికి, నా యందు నాకే దోషము కనబడదు. అది నీ గురించి నీకు అర్థం అవ్వడానికి ఆయన చెబుతున్న మాట. నేను చెబుతున్నది కనుక మీరు తీసుకోకండి. ఇంకా కిందికి వెళ్దాం, ఇంకా చాలా బాగుంటుంది. 6వ వచనం అందరూ చూడాలి. 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మమ్మల్ని చూసి నేర్చుకోండి మీరు అంటున్నాడంటే ఈయనలో ఏమైనా తప్పులుంటే నేర్చుకోమని చెబుతాడా? వద్దా? మళ్ళీ మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసిన సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరొకటి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. అర్జెంట్ గంటలు ఏం చేయండి అన్నమాట. అర్జెంట్ గంటలు ఏం చేయండి. ఏమంటున్నాడు ఆయన? ఏంటి? ఈ మాటలు మీ నిమిత్తమై అంటే మీరు నేర్చుకోవాలని ఎగ్జాంపుల్ గా. సాదృశ్య రూపం ఏంటి? అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ గా నా మీదను, నెక్స్ట్ మాట, అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఏమని చెప్పాడు సాదృశ్య రూపముగా? నా యందు నాకే దోషం కనపడదు అని
మీకు అర్థం కావడానికి మీ నిమిత్తం చెప్పిన మాట అది. అంతేగాని చూసారా ఈ పెద్ద మనిషి బయటికి పెద్దగానే కనపడుతున్నాడు, లోపల మాత్రం ఏదో రంధ్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని కాదు. ఎందుకు? వీళ్ళు పౌలు గారి మాటలు వినకుండా దారి తప్పి చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీదే తిరగబడి ఉన్నారు అంటాడు దేవుడు. తిరగబడ్డారంటే ఎదిగిపోయారని కాదు, వారి దోషము చాలా గొప్పది అన్నాడు అనుకోండి దేవుడు. గొప్పదనంటే అబ్బా దండేసి దండం పెట్టాలని కాదు, గొప్పదంటే ఎక్కువ అయిపోయిందని. కిందికి రండి. 8 చూద్దాం. ఎందుకనగా నీవు ఆధిక్యము కలుగజేయు, నీకు ఆధిక్యము కలుగజేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? 8వ వచనం, ఇది వరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి అంటారు కదా. మీరు చాలా పెద్దోళ్ళు అయ్యారండి అంటుంటాం కదా. ఏం సార్ ఏమైతే కనపడట్లేదు, పెద్దోళ్ళు అయిపోయారు సార్ మీరు, మేము ఎక్కడ కనపడతాం చిన్నోళ్ళు అంటే. అన్న 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 అంత మాట అనకే అంటారు. అంటే లిమిట్స్ దాటి దారి తప్పిన వాళ్ళతో పెద్దలు మాట్లాడే మాటలు అలాగనే ఉంటాయి, అవునా కదా. మేము ఎక్కడ కనపడతాం సార్, మేము చిన్నోళ్ళం, మీరు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు అంటే అవతడు గుచ్చుకుంటుంది ఆ మాట వెంటనే. అన్నాడంటే వెనకలేదో ఉందిరా. పౌలు గారు మమ్మును విడిచిపెట్టి ఏంటట, మీరు రాజులు అయిపోయారు సార్ ఇప్పుడు. కానీ వినండి, ఏదో మంచి చెప్తున్నాను కదా, ఒక మాట వినండి అంటున్నాడు ఇక్కడ. ఈ సందర్భం మీరు అర్థం చేసుకోగలిగితే మీకేమనిపిస్తుంది? నా యందు నాకు ఏ దోషము కానరాదు అన్న మాట నిజంగా ఆయనలో దోషం ఉందని చెప్పే ప్రయత్నమా? ఎవడికి వాడు గొప్పడని ఫీల్ అవుతుంటే, ఒరే ఎవడి లోపాలు ఎవడికి తెలియవు, ఆయన వచ్చే రోజు ఒకటి ఉంది, ఆయన అందరూ బయట పెడతాడు, అంతవరకు సైలెంట్గా ఉండి ఎవడికి ఎవడు సర్టిఫికెట్లు ఇవ్వకండి అని చెప్తున్నాడా? అది సందర్భం. ఆ సందర్భాన్ని మీరు చదవకపోతే ఇష్టం వచ్చినట్టుగా వాటిని వాడుకొని వక్రీకరించి, పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపమే, ఇదిగో చూడండి ఆయన చెప్తున్నాడు నా యందు నాకు ఏ దోషము కానరాదని చెప్తున్నాడు కదా. అంటే this particular portion of this chapter has got nothing to do with what you speak. ఈ బైబిల్లోని ఈ పోర్షన్ నువ్వు మాట్లాడుతున్న ముళ్ళుకి నువ్వు ఆపాదించడానికి అసలు సంబంధమే లేనటువంటి సందర్భం. అర్థమైందా? మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్యంగా చెప్పాను రా నాయన అంటున్నాడు ఆయన. క్లియర్ కదా పిక్చర్? సో ఈ వచనంలో ఎవరికి డౌట్ లేదుగా. ఈ వచనాన్ని పట్టుకొని పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము అనడానికి వీలవుతుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. లేదు కదా పిక్చర్? రైట్, వెళ్ళిపోదాం ముందుకి. 1 తిమోతి 1:15 చెప్పాను. నెక్స్ట్ రోమపత్రిక 7వ అధ్యాయము వివరణ మొదటి భాగంలో ఇచ్చానని చెప్పాను. నెక్స్ట్ 1 కొరింథీ 15:55 వచనం, మళ్ళీ అక్కడికి వస్తాం ఇప్పుడు. ఈలోపు ఈ 1 కొరింథీ 4:4 కూడా తీసుకొని వాడతారు కనుక అది కూడా అక్కడ చెప్పి ఇప్పుడు 1 కొరింథీ 15కి వెళ్దాం. చాలాసేపటి నుంచి దాని గురించి అనుకుంటున్నాం, వెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. 1 కొరింథీ 15:55 వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడు. ఇక్కడ ముళ్ళు అన్నది కనబడడంతో, ముళ్ళు అన్న మాట పాపము అని చెప్పబడడంతో, ఈ పాపం అనేటువంటి ఆ వివరణ లేకపోతే ఆ మాట తీసుకొని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న పౌలు తన శరీరంలో ఉంది అని చెబుతున్న ముళ్ళు పాపమని చెబుతున్న వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడంలో చాలా విఫలమయ్యారని మాత్రం ఇక్కడ చెప్పక తప్పదు. కారణం ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటో మనం ఆలోచించగలగాలి. మొదటి మానవుడైన ఆదాము గారు పాపము చేసినప్పుడు మరణం అందరికీ ఎంటర్ అయిపోయింది కదా. ఎందుకంటే ఆదాము మాత్రమే కాదు పాపం చేసింది, పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కడు పాపం చేస్తూనే ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేయుచున్నారు.
సో మానవ జాతికి దేవుడు మరణం అన్న దానిని ఒక శిక్షగా విధించేశాడు. ఒకటి మొదటి మరణం, రెండవ మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ మరణం? రెండవ మరణం, నరకం. రెండవ మరణం. చరిత్రలో భక్తులు చనిపోయారు, భక్తిహీనులు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు, అవిశ్వాసులు చనిపోయారు. కానీ విశ్వాసుల మరణానికి అవిశ్వాసుల మరణానికి తేడా ఉంది. భక్తులు లేదా విశ్వాసులు అన్నవారు మొదటి మరణం అనే ద్వారము గుండా ప్రవేశించి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి రెండవ స్థితిలోనికి వెళ్ళిపోయారు. అంతేనా? అబ్రహాము, ఇస్సాకు, మోషే, దానియేలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మరణించి ఈరోజు పరలోకానికి పాత్రులుగా సర్టిఫై చేయబడిన వారు, నీతిమంతులుగా వారు ముద్రింపబడిన వారు. ఇప్పుడు వాళ్ళ మీద దేనికి అధికారం లేదు? రెండవ మరణానికి అధికారం లేదు. వీళ్ళందరూ కూడా రెండవ మరణాన్ని జయించిన వారు. ఎవరు? భక్తులు. రైట్. ఎలా జయించారు? వారికున్న విశ్వాసము చేత. నీతిమంతుడు దేని మూలముగా జీవించును? విశ్వాస మూలముగా జీవించును. రైట్. ఇంతకు విశ్వాసం అన్నది ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. వినుట ఎవరిని గూర్చిన మాట వలన కలుగుతుంది? క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరిని విశ్వసించి చనిపోయారు? యేసుప్రభుని విశ్వసించి. ఐగుప్తు సింహాసనము కంటే చెప్పాలి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి మోషే గారు సింహాసనం వద్దు, నా ప్రభువే ముద్దు అని బయటకు వచ్చేసాడు. వీళ్ళందరికీ క్రీస్తు యందు విశ్వాసం ఉందా? ఉంది కనుకనే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను పక్కన పెట్టేశారు. రైట్. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసులైన ఈ భక్తులందరూ యేసు ప్రభుని ఏమని విశ్వసించారు? పూర్వమందు మేమందరం పాపులం ఒప్పుకున్నారు. ఫస్ట్ మేమందరం పాపులం, కానీ పాపానికి పరిష్కారం ఈ లోకానికి రాబోతున్న ఆ నిర్దోషి అయినటువంటి గొర్రెపిల్ల రక్తములో మాత్రమే ఉంది. మా అందరి పాపాల కోసం భవిష్యత్తులో ఆయన వచ్చి ఏం చేస్తాడు? రక్తం గారుస్తాడు, ప్రాణం పెడతాడు. ఆ రక్తమే మా అందరి పాపాలకు పరిష్కారం. మేము పొందవలసిన శిక్షను ఆయన పొందబోతున్నాడు అని విశ్వసించి వీళ్ళందరూ అడ్వాన్స్ గా కన్ను మూశారు. ఆ విశ్వాసం వీళ్ళని ఏం చేసింది? నీతిమంతులుగా మార్చేసింది. ఇప్పుడు అడుగుతున్న ఒక మాట, యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం ఎవరి కోసం? పాపుల కోసం. ఏ పాపుల కోసం? ఆయన తర్వాత వచ్చిన మన కోసమా? ఆయనకు ముందున్నటువంటి పాపుల కోసం కూడానా? అది మొదటి మానవుడి నుంచి పాపాలు చేసిన అందరి కోసం ఒక్కసారి ఆయన బలయ్యాడు. ఇది రక్షింపబడుచున్న వారికి అర్థమవుతాయి గాని నశించు వారికి మాటలు ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. అందుకే చాలా మంది విశ్వసించకుండా నశించిపోయారు. కొంతమంది మాత్రం విశ్వసించి లోకాన్ని జయించారు. ఎప్పుడైతే క్రీస్తు బలియాగమునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసానికి తగ్గ జీవితాన్ని గడిపి మరణించారో వీళ్ళందరిపై ఎవరు ఓడిపోయారు? రెండవ మరణం ఓడిపోయింది. రెండవ మరణం ఓడిపోయింది. ఈ పాప రుణ మాఫీ చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ భక్తులందరూ ఏ బలియాగమునందు విశ్వాసం ఉంచి చనిపోయారో ఆ బలియాగాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆటోమేటిక్ గా విశ్వాసులందరూ, అంతకుముందు ఉన్నోళ్ళు, ఆయన తరంలో ఉన్న వాళ్ళు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైపోయింది? అది ఓపెన్ అయిపోయింది. ఏం ఓపెన్ అయిపోయింది? ఎవరైనా సరే ఆయనందు విశ్వాసం ఉంచి కన్ను మూస్తే విశ్వాసికి తగ్గట్టుగా బ్యాప్టిజం తీసుకొని
ఆటోమేటిక్గా వీళ్ళందరూ మరణాన్ని జయించి పాపానికి చోటు ఇవ్వకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అంటే భక్తులపై మరణం ఓటమి, లేకపోతే మరణంపై భక్తుల గెలుపు ఎలా సాధ్యమవుతుంది? కేవలం క్రీస్తు శిలువ బలియాగము వలన మాత్రమే, కానీ ధర్మశాస్త్రం వలన కాదు. ధర్మశాస్త్రం ఏం చేస్తోంది? ఒరే నువ్వు పాపి, ఒరే నువ్వు పాపి, పాపి 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 అని అందరికీ పాపి పాపి అని ముద్రేసింది అంతే. మనందరం కలిసి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, అదొక మెషిన్, స్కానింగ్ మెషిన్. ఏం చేస్తుంది స్కానింగ్ మెషిన్? స్కాన్ చేసేసి అరే నువ్వు మంచోడు కదరా, అయిపోయి అంతే ముద్ర. అంతవరకే ధర్మశాస్త్రం చేయగలదు. ఏ మనిషిని తీసుకొని వచ్చి ధర్మశాస్త్రం అనే యంత్రంలో తోస్తే, ఏ మనిషిని తీసుకొని వచ్చినా ఆ ధర్మశాస్త్రం ఆ మనిషికి వేసే ముద్ర ఏంటి? పాపి. అందుకే పాపమునకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. నువ్వు పాపి అని ముద్రేసావు, ఆ పాపాన్ని తీయొచ్చు కదంటే నా పని కాదు వెళ్ళు అంటుంది ధర్మశాస్త్రం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శిలువ దగ్గరికి వెళ్ళు, శిలువ దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రం దగ్గరకు వస్తే రిపోర్ట్ ఇచ్చేస్తుంది నువ్వు పాపి అని. ఆ పాపముతోనే నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? రెండవ మరణం దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ నీపై కమ్ముకున్న ఆ రెండవ మరణాన్ని లేపేసినదే క్రీస్తు శిలువ రక్తం. అందుకు ప్రశ్నిస్తున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడా? చూడండి ఒకసారి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అంటే ఏ పాపమైతే నిన్ను తీసుకొని వచ్చిందో ఎక్కడుందా పాపం? మరణపు ముళ్ళు పాపం ఎగిరిపోయింది శిలువ బలియాగంతో. ఇంకా పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఎప్పుడైతే శిలువ బలియాగం జరిగిపోయిందో ఇవన్నీ పటాపంచలైపోయాయి. అందుకే యేసు ప్రభు మొదటి మరణాన్ని చూసి మూడవ దినాన ఏం చేశాడు? తిరిగి మృత్యుంజయుడే లేచి మనందరికి ఒక ఆధారం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎలాగైతే మృత్యువును జయించి తిరిగి లేచానో నా వారందరూ కూడా ఒకరోజు తిరిగి లేస్తారు. అదే 15వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో, శిక్ష వచ్చింది కదా అందరికీ. ఆదాము వలన అందరికీ శిక్ష సంప్రాప్తమైందా? మరణం అనేది కామన్ గా అందరికి వచ్చేసింది, రైట్. మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, మన ఇండ్లలో ఎవరైనా భక్తులు, మన ఇండ్లలో ఎవరైనా విశ్వాసులు చనిపోయారు అనుకోండి, మీరు అంతగా ఫీల్ అవ్వకండి. ఎందుకు? వాళ్ళు జస్ట్ నిద్రిస్తున్నారు అంతే, అది మరణమే కాదు అసలు. అందుకే నిజమైన క్రైస్తవులు వాళ్ళ ఇండ్లలో ఎవరైనా చనిపోతే పెద్దగా ఆ రక్తబంధం ఉంటుంది కనుక కొంచెం బాధపడతారేమో, కానీ ఇంకా లేరు కనుక నేను కూడా చచ్చిపోతానని వెళ్ళి పరిగెత్తి సూసైడ్ చేసుకోరు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇది నిద్ర. నిద్రల్లో చాలా నిద్రలు ఉంటాయి తెలుసు కదా మీకు. కోడి నిద్ర అని ఒకటి ఉంటుంది. ఏంటి కోడి నిద్ర అంటే? అంతే, అలా అనగానే టక్కన లేస్తాడు అనమాట. ఆ బస్సుల్లో మనం చేసేది కోడి నిద్రే. నిద్రలు ఎన్ని రకాల? కోడి నిద్ర, అంతో ఇంతో నిద్ర, అలిసిపోతే అలసరతో ఉన్నటువంటి నిద్ర, ఇంకా ఎక్కువ అలిసిపోతే గాఢ నిద్ర, తలకాయకి దెబ్బ తగిలితే కోమ, అది కూడా నిద్రే. నిద్రలో రకరకాల నిద్రలు లేవు. చిన్న నిద్ర, కొంచెం పెద్ద నిద్ర, బాబు లాంటి నిద్ర. ఇలాంటి నిద్రలన్నిటికీ పెద్ద బాబే మరణం అనే నిద్ర. మీకు విషయం చెప్తాను. నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు లేపితే కరెక్ట్గా లేస్తామో వాళ్లే లేపాలి మనల్ని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో కొడుకు చిన్నోడు ఉదయాన్నే బడికి వెళ్ళాలి, 7 అయింది లేవట్లేదు. ప్రతిరోజు ఇదే కేసు మనకు. అమ్మ లేపితే ఎగిరిదంతాడు. అమ్మ లేపిందంటే తిరిగి ఫైట్ చేస్తాడు వాళ్ళ అమ్మతో, నన్ను లేపుతావా అని. అమ్మ లేపితే సరిగా లేవడు. అదే నాన్న వచ్చి రేయ్ స్కూల్ టైం అయిందిలే అనగానే ఆ వాయిస్ వాడు లేచి కూర్చోడు. అవునా కదా చెప్పండి? అమ్మ లేపితే ఒక రియాక్షన్, నాన్న లేపితే ఇంకొక రియాక్షన్.
అంటే ఒక్కొక్క నిద్ర, కింద కోడి నిద్ర అన్నాను, ఎవడు లేపకుండానే హార్న్ కొడితే లేస్తాడు అంతే. బస్సు హార్నే లేపే నిద్ర ఒకటి ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకరు లేపాలి, అంతేనా? ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయ్యి పడిపోతారు స్పృహ తప్పి, అప్పుడు ఎవరు లేపాలి? డాక్టర్ లేపాలి. అది డాక్టర్ లేపే నిద్ర. కానీ మరణం అనే నిద్రలోకి వెళ్ళిపోయినాడు తిరిగి లేవాలంటే ఒకే ఒక్కడు లేపాలి. ఆ ఒక్కడే వస్తాడు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత బాగుంది కదా? భోజనం వద్దండి ఈరోజు, ఈ మాటకి క్యాన్సల్, వెళ్ళిపోదాం. రండి 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు అంటే వీళ్ళ పైన ఎవరికి అధికారం లేదు? మరణానికి అధికారం లేదు. మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయారు కదా అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, నువ్వు చావనుకుంటున్నావు దానికి. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు కదా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను అంటాడా పౌలు గారు. నిద్ర మనం అనుకుంటున్నాం, మళ్ళీ మా వాళ్ళందరూ చనిపోయారు కదా భక్తులే అనుకుంటే మనం మరణం అంటున్నాం. కానీ నిజానికి అదేంటది? నిద్ర. లేస్తారు ఒకరోజు. కనుక మరణానికి విజయమా అపజయమా? అపజయం. ఎవరి దగ్గర అపజయం? క్రీస్తు దగ్గర అపజయం. ఆయన వారందరి దగ్గర కూడా అపజయమే. ఎందుకు? ఒకరోజు తిరిగి లేస్తారు. చూద్దాం ఒక మాట. 51-52 వచనములు నుండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము. ఒకవేళ బతికే ఉంటే, ఆయన వచ్చే వరకు బతికే ఉంటే. నిద్రించమంటున్నాడు చూడండి. మళ్ళీ నిద్రించమంటే మరణించమని ఆయన ఉద్దేశం. ఒకవేళ యేసుప్రభు ఈ లోకానికి వచ్చేటప్పటికి మనం బతికే ఉంటే, మన తరంలో జరిగితే ఇంకా మనకు మరణం ఉండదు. కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? అంతేనా? ఇది నెరవేరబోతోంది. ఇది పక్కాగా నెరవేరబోతోంది. మరణము మ్రింగివేయబడే రోజు ఒకటి ఉంది. అది కన్ఫర్మ్. జస్ట్ అది కార్యము దాల్చాలి అంతేగాని ఇప్పటికీ అది ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, ఎప్పుడైతే శిలువ బలియాగం జరిగిందో, విశ్వాసులందరికీ విజయద్వారము తెరుచుకుంది. పాత నిబంధనలో ఉన్న భక్తులు ఇది జరుగుతుందని ముందే విశ్వసించి చనిపోయారు. అపోస్తలు లాంటి వారు కళ్ళ ముందు జరుగుతున్న శిలువ బలియాగాన్ని చూసి విశ్వసించి విశ్వాసులయ్యారు. ఈరోజు మనందరము చూడకుండా విని విశ్వసించి మనం విశ్వాసులయ్యాము. ఇలాగనే మన జీవితాన్ని మనం కొనసాగించితే, అప్పుడు మనం కన్ను మూస్తే ఆటోమేటిక్ గా మనము కూడా దేన్ని జయించినట్టు? మరణాన్ని జయించినట్టు. జస్ట్ నిద్రలో ఉంటాం కొద్ది కాలం. ఆయన రాగానే మనందరం తిరిగి లేస్తాం. అప్పుడు ఈ ప్రవచనం పరిపూర్ణంగా పూర్తవుతుంది. నెరవేర్పు అనేది పూర్తవుతుంది. అంటే ఆల్రెడీ మొత్తం ఫిక్స్ అయిపోయింది, రిబ్బన్ కూడా అయిపోయింది. జస్ట్ కట్ చేయడం ఒకటే. అప్పుడు గృహప్రవేశం. ఈ క్షణం మనం చనిపోయామనుకోండి, వెంటనే మనం పరలోకానికి వెళ్ళకున్నా పరలోకంలో సీట్ కన్ఫర్మ్ అయింది మనందరికీ. భక్తులు ఉన్నారు కదా, నీతిమంతులు, అబ్రహాము, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ పరలోకంలో సీట్ కన్ఫర్మ్. రాదేమో అనేది లేదు ఇక వాళ్ళకి, కన్ఫర్మ్. యేసు ప్రభు వచ్చినప్పుడు అందరు కలిసి వెళ్ళిపోతారు. ఎంట్రీ ఒకటే లేట్ అంతే. ఇప్పుడు అడుగుతున్నా, 1 కొరింథీ 15:55 వచనంలో ఉన్నటువంటి మాట ఎవరికి అప్లై అవుతుంది? ఎవరైతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనము నీతిమంతులు అవుతాము అని అనుకోకుండా, శిలువ రక్తము చేత మాత్రమే మేము నీతిమంతులు అవుతామని విశ్వసించి
పాత జీవితం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి కృపచేత రక్షణ పొందడానికి యేసుక్రీస్తు వారి బలియాగాన్ని విశ్వసించి ఆయన రక్తములో జీవితాన్ని కడుక్కొని విశ్వాసులుగా మారి ఆ విశ్వాసికి తగ్గ జీవితాన్ని గడిపితే వాళ్ళందరికీ సిలువ దగ్గర ఏమి వారు పొందుతున్నట్టు? విజయము పొందుతున్నట్టు. ఇప్పుడు అడుగుతున్నా, ఈ కార్యము పౌలు గారు చేశారా లేదా? ఒకప్పుడు పరిసయ్యుడుగా ఉండి, ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉండి, ఎప్పుడైతే ప్రభు ఆయనను దర్శించాడో, ఎప్పుడైతే ఆయన ప్రభులోనికి వచ్చాడో, పాత జీవితానంతటిని పక్కన పెట్టేసి నూతన సృష్టిగా సృష్టింపబడి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆయన స్టార్ట్ చేయలేదా? చేశాడా? చేశాడు. ఇప్పుడు ఈయనపై రెండవ మరణానికి అధికారం ఉంటుందా? ఎవరిపై? పౌలు గారిపై రెండవ మరణానికి అధికారం ఉంటుందా? ఆయన ఏమైనా ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నాడా? కృపచేత ఆయన రక్షింపబడ్డాడు. ఆయన కృపచేత రక్షింపబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని బతకట్లేదు ఆయన. కొరింథీ 2వ పత్రిక రాసేటప్పటికీ, పోనీ మొదటి పత్రిక రాసేటప్పటికైనా ఆయన కృప కింద ఉన్నవాడు, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు కాదు. గనుక మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఈ పోర్షన్ పౌలు గారి మెడలో వేయడానికి వీలు లేదు. ఎందుకు? ఆయన ధర్మశాస్త్రం క్రింద లేడు గనుక పాపం ఆయనను పట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారంగా పాపి అని ముద్ర వేయడానికి వీల్లేదు. ఈయనపై రెండవ మరణానికి అసలు అధికారమే లేదు. ఈ సందర్భం వేరు, ఆయన అక్కడ చెబుతున్న సందర్భం వేరు. ఎందుకు? ఆయన ధర్మశాస్త్రము క్రింద ఒకప్పుడు ఉండేవాడు. ఆ స్థితి వేరు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆయన స్థితి వేరు. ఆయన చెబితేనే మనకు అర్థమైంది, మనందరము కృపచేత రక్షింపబడుచున్న వారము అని. మొదటి భాగంలో 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనాన్ని జస్ట్ టచ్ చేశాను. కొంచెం ఎక్స్ప్లెనేషన్ తక్కువైందన్న ఫీలింగ్తో ఇప్పుడు రెండో భాగంలో ఆ వివరణను మీకు అందించడం జరిగింది. మొదటి భాగంలో చెప్పనిది రెండో భాగంలో మీకు చెప్పినది. 1 కొరింథీ 4:4 నా యందు ఏ దోషము నాకు కానరాదు అని ఆయన చెప్పడానికి గల ఉద్దేశం ఆ సంఘములో ఉన్న సమస్యలను, బలహీనతలను సెట్ చేయడానికి ఆయన చెప్పినటువంటి మాట. క్లియర్ గా దగ్గర పిక్చర్ అందరికీ? రైట్, వెరీ గుడ్. ఆమెనంటాను అనుకుంటున్నారేమో, ఉంది, ఇంకా వెళ్దాం. ఎవరైతే పౌలు గారు లేదా పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపము అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించే వచనం ఇంకొకటి ఉంది. వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక. అంటే ఇవన్నీ వీళ్ళు అపార్థం చేసుకుని చెప్పిన మాటలు మనకి తెలియకపోతే, ఇప్పుడు నేను అంతా చెప్పిన తర్వాత ఈ వచనాలను నేను టచ్ చేయకపోతే రేపు ఎప్పుడైనా వాళ్ళు కనపడి ఈ వచనాలు మీకు చూపించారనుకోండి, మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పొరపాటు, ఆ ఇబ్బంది కలగకూడదనే అన్ని వచనాలు తీసి మీతో మాట్లాడుతున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం అండ్ 8వ వచనం కూడా చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనములు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వచనాన్ని తీసుకొని పౌలు గారి శరీరంలో కూడా పాపం ఉంది. ఆ శరీరంలో ఉన్న ముళ్ళు పాపమే. ఎందుకంటే 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, అంటే ఇప్పుడు మనం బ్యాప్టిజం తీసుకొని వెలుగులోనికి వచ్చాం. బాగా వినండి, చీకట్లో ఉన్న మనము ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు చీకట్లో ఉంటిమి, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. అలా వెలుగులోనికి వచ్చి 7వ వచనంలో ఆ వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. దేవునితో కూడా మనం సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు లేదా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆల్రెడీ వెలుగులో ఉన్నావుగా,
నువ్వు ఆల్రెడీ నీ పాపాలు కడుక్కున్నావు కదా బ్యాప్టిజం అప్పుడు నీ పాపాలు కడుక్కొని ఇప్పుడు నువ్వు వెలుగులోనికి వచ్చావు. వెలుగులోనికి వచ్చిన తర్వాత నువ్వు పవిత్రుడిగా ఉన్నావు. పవిత్రుడిగా ఉన్న నిన్ను మళ్ళీ పవిత్రుడిగా ఎందుకు చేయాలి? యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఎప్పుడు చేస్తుందట? మనము వెలుగులో ఉండి నడిస్తే. అనుంది చూడండి అక్కడ 7వ వచనంలో. అనుందా? మనమును వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సావాసం గలవారమై యుందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి? మనం బ్యాప్టిజం తీసుకొని నువ్వు ఆల్రెడీ వెలుగులోనికి వచ్చావు. వెలుగులోనికి వచ్చిన నిన్ను మళ్ళీ పవిత్రునిగా ఎందుకు చేయాలి? అంటే నువ్వు వెలుగులో వచ్చి కూడా అప్పుడప్పుడు టింగర్ వేషాలు వేస్తున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా యేసు రక్తం నిన్నేం చేస్తుంది? నిన్ను పవిత్రునిగా చేస్తూ ఉంటుంది. నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నువ్వు తప్పిపోతూనే ఉంటావు. తప్పిపోయిన ప్రతిసారి ఆయన రక్తం నేను కడుగుతూనే ఉంటుంది. గనుక పాపము బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పాపం చేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి పౌలుది. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు పాపము. మరి ఆ పాపం అనేటువంటి దాన్ని యేసు రక్తం కడుగుతూ ఉంది. అందుకే ఆయన బతికేశాడు హ్యాపీగా. ఈ వచనాన్ని ఈ రీతిగా కూడా వాడుకునే వారు ఉన్నారు కనుక ఇది కూడా మనం వివరించాల్సినటువంటి అవసరత ఈ రోజు మనకు ఏర్పడింది. మీ అందరికి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. 7వ వచనాన్ని తీసుకుని వాళ్ళు ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నారో మీకు అర్థమైందనే నేను విశ్వసిస్తున్నాను. రైట్. ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాక అదే చెప్పాను, 1 కొరింథీ 4 చెప్పేటప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా. ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే ఈ పత్రిక వ్రాసినటువంటి సదరు భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ సందర్భంలో ఇది మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఇంటెన్షన్ వెనకలేంటి అని మనం జాగ్రత్తగా చదివితే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. అపోస్తలులు పరిచర్య చేసే రోజుల్లో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఒక విచిత్రమైనటువంటి బోధ సంఘాలలోనికి, ఆ సంఘాలను భ్రష్టు పట్టించడానికి ప్రవేశించాయి. ఒక బోధ ప్రవేశించింది. అదే మనకు పరలోకం కావాలంటే పాపము చేయకుండా ఉండాలి అన్న రూల్ ఏం లేదు. అసలు పాపం అన్నదే లేదు. నువ్వు ఎలా బతికినా సరే ఆత్మ పరలోకానికి వెళ్తుంది. దీనికి రకరకాల మాటలు వాళ్ళు వాడుకునేవారు. అప్పుడు అపోస్తలులు సంఘాలను జాగ్రత్త పరచడానికి ఖచ్చితంగా పాపము చేయకుండా మనం బ్రతకాలనే ఆజ్ఞ ఒకటి ఉంది, ఆ ఆజ్ఞకు ఖచ్చితంగా తలకాయ దించాల్సిందే అని అపోస్తలులు బల్లగుద్ది చెప్పారు. ఆ రోజుల్లో అపోస్తలుల బోధ కొందరికి ఎలా అర్థమైందంటే, అంటే అందరికి ఒకలా అర్థమైతే కొందరికి తేడాగా అర్థమవుతుంటుంది విషయం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు, కృపచేతనే మనం రక్షణ పొందుతున్నామని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వినండి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన కాదు, మనము కృపచేత రక్షణ పొందుతున్నాము అని ఎప్పుడైతే అపోస్తలులు ప్రకటించడం మొదలు పెట్టారో దాని వెంటనే సాతాను సంఘాల్లోనికి ఒక బోధ తీసుకొని వచ్చింది. సాతాను చాలా తెలివైనవాడు. ప్రతి విషయాన్ని అలా తిప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తాడు. ఆ బోధ పేరే యాంటీనోమియానిజం. ఏంటది? యాంటీనోమియానిజం. యాంటీ అంటే వ్యతిరేకం, నోమోస్ అంటే చట్టం. ఎప్పుడైతే మనకు ధర్మశాస్త్రం లేదు, మనం కృప కింద ఉన్నామని చెప్పడం మొదలు పెట్టారో దాన్ని కొంతమంది ఎట్లా తిప్పారంటే, ఎలాగ కృప మనకుంది కదా, ఇక పాపం ఎక్కడిది? కృప మనకుందిగా అందుబాటులో, ఇక పాపం ఎక్కడిది? కృప ఉంది కనుక ఇక మనకు పాపముతో మనకు పొందిక లేదు, పాపం అనేది మన మీద ఉండదు, మనం ఎలా బతికినా సరే ఇప్పుడు మనపై ఒక చట్టం అనేది లేదు అని బోధించడం మొదలు పెట్టారు. దీనికి తోడు లాస్ట్ టైం కూడా చెప్పాను చాలాసార్లు మీకు, డాసిటిజం అనేది తాండవం వెళ్తోంది. డాసిటిజం అంటే అర్థం ఏంటి? అసలు శరీరముతో నువ్వు ఎలా బతికినా పర్లేదు, నిన్ను దేవుడు శిక్షించడు.
ఇంతకుముందు పాఠాల్లో చాలాసార్లు చెప్పాను మీకు, అది మళ్ళీ ఇప్పుడు చెప్పే సమయం లేదు, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాను కదా మీకు, గ్నోస్తిక సిద్ధాంతాన్ని అలవర్చుకొని కొన్ని క్రైస్తవ లేదా కొంత క్రైస్తవ బృందం ఆ రోజుల్లో సంఘాలలోనికి తీసుకొని వచ్చి, శరీరముతో మీరు తప్పు చేసినా దేవుడు మిమ్మల్ని ఏమి అనడు, అది తప్పు కాదు. ఇలాంటి బోధల మధ్య యోహాను లాంటి భక్తులు ఎలాంటి మాటలు మాట్లాడారో చూద్దాం. 5వ వచనం నుండి, మనం 7వ వచనం చదువుకుంటున్నాం, 5వ వచనము నుండి చూద్దాం. చదవండి. మేము ఆయన వలన విని మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఎందుకు రాశాడు ఈ మాట? దేవునిలో చీకటి లేదు గనుక ఆయన పిల్లలలో కూడా ఏముండకూడదు, చీకటి ఉండకూడదు. అది అసలు విషయం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని, నెక్స్ట్ వెంటనే మాట రాస్తున్నాడు చూడండి 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. అంటే ఇలాంటోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువ మంది మనకు సంఖ్య తెలియదు, కానీ ఆ సమస్య అయితే ఉంది. ఏం చేస్తున్నారంటే వెళ్ళి, మేము దేవునితో సహవాసం మాకుంది, దేవునితో ఫెలోషిప్ మాకుంది, మేము దేవుని వాళ్ళం, దేవునికి మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తున్నారట. వీళ్ళు చెప్పే బోధనే ఇందాక నేను చెప్పాను, యాంటీనోమియానిజం. గ్రీకు భాషలో యాంటీ అంటే వ్యతిరేకం, నోమోస్ అంటే చట్టం. దేవుని చట్టం అనేది ఇప్పుడు మనపై లేదు. మనల్ని స్వతంత్రులు చేశాడు, ఫ్రీ బర్డ్స్ని చేశాడు దేవుడు. ఇప్పుడు మనము ఏ ధర్మశాస్త్రం క్రిందనో ఏ చట్టం కిందనో మనం లేము. మనపై ఎలాంటి చట్టం ఇప్పుడు మన పైన అధికారిగా లేదు. వీఆర్ ఫ్రీ అనే బోధ. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం లేదా, మనకు చట్టం లేదా అంటే పాత చట్టం లేదు. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి మోషే ధర్మశాస్త్రం మన మీద లేదు, కానీ క్రీస్తు చట్టం అనేది మన పైన ఉంది. ఆయన చట్టంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనకు చట్టం లేదంటే ఎలా? ఆజ్ఞలు లేవా మనకు? ఆ ఆజ్ఞలను పాటించవలసిన వారమై క్రీస్తు రాజ్యాంగము కింద బ్రతుకుతున్న వాళ్ళం మనందరం. మళ్ళీ వీళ్ళేంటి? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపక యుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందంటే, మనం బ్రతికేటప్పుడు ప్రతి నిత్యము ఆయన రక్తాన్ని మనం మనసులో పెట్టుకొని జీవిస్తుంటాం కనుక, పాప భీతితో మనం బ్రతుకుతూ ఉంటాం కనుక, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో చేతులు కట్టుకొని చెప్పాల్సిన మొదటి మాట, దేవా నేను పాపిని. ఏమని చెప్పాలి? దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని ఒప్పుకోవాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి. వీళ్ళేమంటున్నారు? అసలు పాపమే లేదు, మనం ఎక్కడ పాపులం? అసలు పాపమే లేదు, ఇంకా మనం ఎక్కడ పాపులం? యేసు రక్తము ఒక మనిషిని పవిత్రునిగా చేయాలంటే ముందు ఆ మనిషి ఒప్పుకోవాల్సిందేంటి? పాపి అని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే పాపి అని ఒప్పుకుంటాడో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలట? బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు మనపై ఒక సర్టిఫికెట్ లేదా ఒక ప్రింట్ పడుతుంది. ఏం ప్రింట్? క్రీస్తు రక్తము చేత ఈ మనిషి కడగబడినవాడు. అప్పుడు మనము క్రీస్తు రక్త సంబంధికులమైపోతాం. అప్పుడు మనం అంతే కదా, రక్తం చేత కడగబడ్డాం అంటే మనం ఏం సంబంధికులైపోతున్నాం? ఇప్పుడు రక్త సంబంధికులైపోతున్నాం. రక్త సంబంధికులు కాస్త తత్వ సంబంధికులుగా కూడా బతకాలి. తత్వ సంబంధికులు అంటే ఆయన తత్వములోకి వచ్చేయాలి, ఆయన తత్వాన్ని చూపించాలి.
రక్తమైతే తగిలింది, తత్వం అయితే తగలలేదంటే ఎలా? రక్తము తగిలిన తర్వాత తత్వము మనను వెంటాడాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో ఒకటి కంటిన్యూ అయిపోతుంటుంది. ఏమిటది? రక్తం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది, వినండి. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రావాలంటే సంహారక దూత నుండి ముందు వీళ్ళు కాపాడబడాలి. సంహారక దూత ఒక ఇంటిలోనికి ప్రవేశించకూడదంటే ఆ ఇంటి ద్వారపు కమ్మీలకి ఏం తగిలించమన్నాడు దేవుడు? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. అది తగిలించడానికి వీళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుంది? రక్తం తీసుకొని ద్వారబంధపు కమ్మీలకి వాళ్ళు రాయడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? 5 నిమిషాలు అనుకుందాం, కొద్దిసేపు. ఎక్కువ ఉంటే 5 నిమిషం. ఎడం వైపు, కుడి వైపు, పైన రక్తం తగిలించాలి డోర్కి. రైట్. తర్వాత ఏమన్నాడు? ఈ రాత్రంతా మీరు ఆ ద్వారము లోపలే ఉండాలి, బయటికి ఎవడు రాకూడదు. అంతేనా? రైట్. ఆ రాత్రి సంహారక దూత ఆ ప్రాంతంలో సంచారం చేశాడా లేదా? రైట్. మరి ఈ లోపలున్నోళ్ళు ఎలా కాపాడబడ్డారు? ఎవరు రక్షించారు వీళ్ళని? అక్కడున్న బ్లడ్, అక్కడున్న రక్తం, ఆ ద్వార బంధపు కమ్మీలకు అంటుకున్న రక్తం లోపలున్నోళ్ళని ఆ రాత్రంతా ఏం చేసింది? కాపాడింది. వాళ్ళు రాసింది 5 నిమిషాలే, కానీ ఆ రాత్రి రక్తము రాయడానికి వాళ్ళకు పట్టిన సమయం 5 నిమిషాలైతే ఆ రక్తం వీరిని రాత్రంతా కాపాడింది. రాత్రంతా ఎందుకు కాపాడింది? రాత్రంతా వీళ్ళు లోపల ఉన్నారు గనుక. పొరపాటున ఏమవుతుంది? తలకాయ బయట పెట్టింటే ఎగిరిపోయేవాళ్ళు. అంతేనా? రైట్. అలాగే ఒక్కసారి మనం బ్యాప్టిజం తీసుకున్నామంటే ఆయన రక్తం మన జీవిత ద్వారానికి, అంతేనా అనుకోండి, కొద్దిసేపు జీవిత ద్వార బంధపు కమ్మీలకు అంటుకుంది. మనం ఎక్కడ ఉండాలి ఇప్పుడు? రక్తము లోపలే ఉండాలి. ఎప్పుడైతే మనం బ్యాప్టిజం తీసుకుంటామో ఆ రక్తం మన జీవితానికి అంటుకొని మనందరము కూడా రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించినట్టు. ఎవరైనా ఓడలోనికి ప్రవేశించారా చరిత్రలో? నోవహు కుటుంబం. బయట ఏముంది? జలప్రలయం అనే ప్రమాదం. ఇప్పుడు వీళ్ళు ఓడలో ఎంతకాలం ఉండాలి? ప్రళయం పూర్తయ్యేంత వరకు, మొత్తం నీళ్ళంతా ఆరిపోయేంత వరకు, దేవుడు చెప్పేంత వరకు, వాళ్ళకంటూ దేవుడు ఏ టైం అయితే ఇచ్చాడో ఆ టైం అయిపోయేంత వరకు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు వీళ్ళు లోపలే ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా 20వ రోజు 25వ రోజు ఒకసారి తెరిచి కాళ్ళు ఒకటి బయట పెడతానంటే మునిగి సావడమే, ఇంకేం లేదు అక్కడ. అంతేనా? రక్షణ అనే ఓడ లోపల ఎంతకాలం ఉండాలంటే మొత్తం దేవుడు పెట్టిన సమయం ఏదైతే ఉందో ఆ సమయం పూర్తయ్యేంత వరకు నువ్వు లోపలే ఉండాలి, కానీ బయటకు వస్తానంటే కుదరదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం అనుకుందట ఎవరు? లోతు గారి భార్య. ఏం జరిగిందో తెలుసు? అలాగే క్రీస్తు రక్తము మన జీవితానికి అంటుకున్న తర్వాత మనం రక్షణ అనే ఓడలోనికి వచ్చేసి ఒక కొత్త ప్రపంచంలోనికి వచ్చేస్తాం. ఈ ప్రపంచంలోనే నువ్వెంతకాలం బ్రతకాలి? చెప్పండి, ఎంతకాలం బ్రతకాలి? మరణ పర్యంతరం, అంటే పోయేంత వరకు ఇక్కడ అలానే బ్రతకాలి. కన్ను మూసేంత వరకు అలానే బ్రతకాలి. మంగళవారం అట్లా బయటికి వెళ్ళేసి వస్తాను, మళ్ళీ బుధవారం లోపలికి వచ్చేస్తాను, శనివారం మాత్రం ఎగురుతాను, ఆదివారం మాత్రం కూర్చుంటాను. ఇది కుదురుతుందా? కుదరదు. అలా పోవడం రావడం అంటే వెలుగు చీకటి. అప్పుడు యేసు రక్తము నిన్ను కాపాడలేదు. నువ్వు బ్యాప్టిజం తీసుకునే రోజున నా సమస్త పాపాల నుండి
నేను పవిత్రపరచబడాలి అంటే ముందే ఒక నిర్ణయానికి రా. ఏమని? ఇప్పుడు నేను వెలుగులోనికి ప్రవేశిస్తున్నానంటే ఇక మీదట ఎప్పుడు కూడా చీకటి వైపు నేను చూడకూడదు. అలా వెలుగులోనే వెళ్తూ ఉంటే మనము రక్త పరిధిలో ఉన్నట్టు ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగా పెడుతూ మనల్ని నడిపిస్తున్నట్టు. అంటే ముందే నువ్వు డిసైడ్ అవ్వాలి, నేను పాపిని, నేను లోపలికి వస్తున్నాను వెలుగులోనికి, మళ్ళీ పాపము జోలికి వెళ్లకుండా పాప భీతితో నేను బ్రతకాలి. అలా బ్రతుకుతూ మనం ముందుకెళితే మనం పవిత్రులుగా ఉంటాం, క్రీస్తు రక్త పరిధిలో ఉంటూ. అది 7వ వచనం. 8కి వద్దాం ఒకసారి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏమని చెప్పేవాళ్ళు చెప్పండి? ఏమని చెప్పేవాళ్ళు? మనలో పాపం లేదు, పాపమే లేదు, పాపమే లేదు. ఇంకా మనలో పాపం లేదని చెప్తే దేవుని అవసరం మనకెందుకుంది? నువ్వు పాపివిరా అని చెబుతున్న దేవుని మాట సత్యమా? మనం పాపలము కాదు అని చెబుతున్న మనుషుల మాట సత్యమా? ఒకవేళ మనదే సత్యమని మనం అనుకుంటే దేవుని అబద్ధికునిగా మనం చేస్తున్నట్టు. కింద చూద్దాం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల కదా ఏం చేయాలట? దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకోవాలి. అలా చేస్తే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా మనం చేయబడాలంటే ముందు ఆయన దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా అని నువ్వు ఒప్పుకో. నేను మంచోడిని ప్రభువా అని నువ్వు చెప్పకు. పరిసేడు అలానే చేశాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా రాబడి ఎంతట్లో నేను దశమ భాగం ఇస్తున్నాను కదా, నేను మంచోడిని ప్రభువా అని చెప్పుకున్నాడు. పక్కకు జరుగన్నాడు. అంతేనా? అప్పుడు సుంకర్ ఏమన్నాడు? దేవా నేను పాపిని, నన్ను కరుణించంటే రా. ఆ మనసు మనకు ఉండాలి. ఆ మనసు మనకు ఉండాలి. 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. సందర్భం అర్థమైంది మీకు? 5 నుంచి చదువుకుంటూ వచ్చాం. 7వ వచనం మాత్రం తీసుకొని మనం వెలుగులో ఉండి నడిచేటప్పుడు యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని ఉంది కనుక మనం వెలుగులో ఉన్నా పాపం చేస్తాము, వెలుగులో ఉండి పాపం చేస్తున్నా యేసు రక్తం మనల్ని కడుగుతూనే ఉంటుంది అని దాన్ని మనము ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు, వివరించడానికి వీల్లేదు. 5వ వచనం నుంచి చదువుకుంటూ వచ్చి 10వ వచనం దగ్గర ఆగితే ఆ ఓవరాల్ ప్యాసేజ్ అనేది మనకు నేర్పిస్తున్న సారాంశం ఏంటి? నువ్వు పాపం చేయకూడదు అని చెబుతోంది. దానికంటే ముందు దేవుని దగ్గరకు వచ్చి నువ్వేం చెప్పాలి? నేను పాపిని ప్రభువా అని చెప్పు. నేను పాపిని కాదు ప్రభువా అని చెప్పకు. నాలో పాపము లేదు ప్రభువా అని నువ్వు చెప్పకు. అలా చెబితే నువ్వు దేవుణ్ణి అబద్ధికుడు చేస్తున్నట్టు. అదే నువ్వు ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటావో ఆయన నమ్మదగిన వాడు, సత్యవంతుడు గనుక ఏం చేస్తాడట? మన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన క్షమిస్తాడు. క్షమించడానికి ఆయన ఒక పద్ధతి పెట్టాడు, ప్రాసెస్ పెట్టాడు. తన ప్రియ కుమారుడు చిందించిన రక్తం దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని కడుక్కొని రక్తము లోపలికి రా. ఒకనాడు ద్వారబంధపు కమ్మీలకు రక్తం అంటుకుంటే దాని లోపల ఒక కుటుంబం ఎలాగైతే ఉండి రక్షింపబడిందో అలాగనే ఆ రక్తము లోపలే నువ్వు బ్రతికి రక్షణ అనే ఓడలో మాత్రమే ఉండి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళితే ఆయన రక్తం నిన్నేం చేస్తూ ఉంటుంది? కాపాడుతూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళేసి వస్తానంటే ఇంక రక్తానికి నీకు సంబంధం లేదు. పిక్చర్ అర్థమైందా మీకు? ఒక చిన్ని విషయాన్ని వివరించడానికి కొన్ని సమయంలో అర్థము చేయించడానికి ఆ సందర్భాన్ని మొత్తం వివరించాల్సి వస్తుంది. అలా మనం ఆలోచించకపోతే బైబిల్ అర్థం కాదు. ఎందుకు ఇంత టైం తీసుకొని చెబుతున్నానంటే, ఎప్పుడైతే అంత గొప్ప పరిచర్య చేసిన పౌలు గారు పాపం పెట్టుకొని పరిచర్య చేశాడు, పాపము చేస్తూ పరిచర్య చేశాడు అన్న బోధ మనుషుల్లోనికి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ గా మనకు ఫ్రీగా లైసెన్స్ దొరికినట్టు కనపడట్లేదు మీకు? ఏముంది, అంత మహానుభావుడే పాపం చేస్తూ పరిచర్య చేసినప్పుడు, పాపం చేస్తూ నీతి కిరీటం కూడా ఉందని తన గురించి చెప్పుకున్నప్పుడు, నేను కూడా పాపం చేస్తూ దేవుని కోసం అప్పుడప్పుడు వచ్చి, అప్పుడప్పుడు కొంత పైసలు ఇచ్చి, అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి, అప్పుడప్పుడు పాటలు పాడి, అప్పుడప్పుడు వందనాలు చెప్పి ఆమెనంటే నాకెందుకు పరలోకం రాదు అన్న ధీమా మనకెందుకు రాదు? అంతేనే కదా. కనుక పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము అని మనం ముద్రేసి చెప్పడం అన్నది
అది చాలా ప్రమాదకరమైనది. అది సంఘానికి మేలు చేసే బోధ కాదు. ఇప్పుడు 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో కనబడుతున్న వచనానికి పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపం అని చెప్పడానికి మీకేమైనా సంబంధం దొరుకుతుందా? అసలు ఈ సందర్భంలో కూడా పాపము చేసే అవకాశం ఉంది, పర్లేదు అని చెబుతున్నాడా? ఎటువంటి పరిస్థితుల్లో పాపం చేయకూడదు అని చెబుతున్నాడా? మీకేమర్థమవుతుంది చెప్పండి. చేయకూడదంతే. దేవునిలో చీకటి లేదు, నీలో కూడా చీకటి ఉండకూడదు. చీకటిలో లేనివాడే ఆ వెలుగై ఉన్నటువంటి దేవునితో సహవాసము కలిగిన వాడు. అది చెప్పే ప్రయత్నం. 2వ అధ్యాయము, అదే 1 పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. రైట్, వెరీ గుడ్. 1వ వచనం చూద్దాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. అండర్లైన్ చేయండి. ఎందుకు రాస్తున్నాడంటే ఇదంతా కూడా పాపం చేయొద్దని చెప్పడానికి, చేయమని చెప్పడానికి కాదు. చేసే అవకాశం ఉంది, పర్లేదని చెప్పడానికి కాదు. అది ఓపికతో వినాలి, ఓపికతో నేర్చుకోవాలి. ఆ పైన విషయాలన్నీ ఎందుకు చెప్పాడట? 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. అవకాశం ఉంది, రండి, ఆయన దగ్గరికి రండి, ఆయన పాదాలు పట్టుకోండి, మీకు రక్షణ వస్తుంది. అది చెప్పే ప్రయత్నం. పాపమే లేదు, శిక్షే లేదు, యేసుక్రీస్తే లేడని తిరుగుతే ఎలా? అంతేనా? 3వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు, మాకు దేవుడు బాగా తెలుసు అని తిరుగుతూ ఆయన ఆజ్ఞలను మాత్రం గైకొనకుండా ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తున్నారు. జీవితమేమో బతుకేమో వాళ్ళ ఇష్టం. అర్థం చేసుకుంటున్నారా? బ్రతుకేమో వాళ్ళ ఇష్టం, బయట పేరు మాత్రం దేవునిది. మేము దేవుని వారము అని చెప్పుకుంటున్నారు, బతుకు మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారంగా బతికేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అలాంటి వారి మాటల మాయలో మీరు పడకండి. అలాంటి వారు ఎవరైనా ఈ పత్రిక చదువుతుంటే మీరు మారండి. మీరు పాపము చేయకుండుటకై ఈ మాటలు రాయిచున్నాను. దయచేసి మేము దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుచు ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మీరు ఆయనని ఎరిగిన వారు కాదు, పైపెచ్చు అబద్ధికులు, మీలో సత్యమే లేదు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. పౌలు గారి శరీరములో ముళ్ళు పాపము అని చెప్పడానికి ఈ వచనాలను సపోర్ట్ తీసుకుంటే, ముఖ్యంగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం సపోర్ట్ తీసుకుంటే అక్కడ నిలబడుతుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. కుదురుతుందా? కుదరదు. చివరిగా 12వ అధ్యాయానికి రండి. ఎక్కడైతే ఆ ముళ్ళు గురించిన ప్రస్తావన ఉందో అక్కడికి వద్దాం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇది చివరిది. పౌలు గారి శరీరములో ఉన్న ముళ్ళు పాపము అని చెప్పడానికి మన వాళ్ళు అంటే ఎవరైతే ఈ వచనాలు తీసుకొని పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపం అని చెబుతున్నారో వాళ్ళు ఏం చెబుతున్నారు? 9వ వచనంలో బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అక్కడున్న బలహీనత అన్న పదాన్ని తీసుకొని ఆయన్నే చెబుతున్నాడు కదా నాలో బలహీనత ఉందని. ఆయనే తన నోటితో లేదా తన చేతితో నాలో బలహీనత ఉంది అని చెబుతుండగా అది పాపం అని నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు అని అడుగుతున్నారు.
చూసారా ఎక్కడుందో? సో 9వ వచనంలో కనబడుతున్న ఆ బలహీనత పౌలు గారి శరీరంలో ఉన్న ఒక పాపము. బలహీనత ఈజ్ ఈక్వల్ టు పాపము అని వీళ్ళు చెప్పడం మనం వింటూ ఉంటాం. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేసి ఇదొక్కటి మనం మాట్లాడుకొని చక్కని ఆహారం మనకు అక్కడ ఉంది, తినేసి మళ్ళీ మధ్యాహ్నం వద్దాం. ఇప్పుడు ఒక మాట, బైబిల్లో బలహీనత అన్న పదం ఎక్కడైనా కనపడితే ఎక్కడ కనిపించినా దాన్ని మనం పాపము అని వేసుకోవడానికి వీలవుతుందా? ఆ ప్రశ్న వేద్దాం. ఇక్కడ బలహీనత ఉంది కదా, బలహీనత ఈజ్ ఈక్వల్ టు పాపము అని మనం రాసేసుకుంటే బైబిల్లో చాలా చోట్ల బలహీనులు, బలహీనత అన్న మాటలు మాట్లాడబడ్డాయి. ఇప్పుడు ఆ మాటలు తీసుకొని అక్కడ కూడా పాపము అని మనం అప్లై చేస్తే ఎలా ఉంటుందో సరదాగా ఒకటి చూద్దాం, జనరల్గా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం రండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. మొదటి వచనం, దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారిలో ఏముందో మీరు చెప్పాలి. బలహీనత రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు, రాసేయండి అక్కడ మళ్ళీ. దావీదు అలసట నుండి పాపిగా మారిపోయాడు. రాద్దామా? పాపిగా మారిపోయాడు అని రాద్దామా? మరి దావీదు గారిలో బలహీనత ఉందిగా. ఏమిటా బలహీనత? శరీర బలహీనత. అలిసిపోయాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పబట్టి ఎంతసేపు అయింది చెప్పండి సార్? 1:30 అయిందట. ఇంకొక పావు గంట మీరు వింటారు గట్టి కొడితే. నేను ఇంకొక గంట చెబుతానంటే అప్పుడు మీరు బలహీనులు అయిపోతారు. ఇప్పటికే అయిపోయారు, బలహీనులైపోతారు. అంటే ఇంకొక పావు గంట తర్వాత మీలో ఒకటి ప్రవేశిస్తుంది భవిష్యత్. ఏంటి చెప్పండి? బలహీనత. అంటే ఏంటి? ఇప్పుడు పాపం. అంటే పావు గంట తర్వాత మీరందరూ పాపులుగా మారబోతున్నారు. రాసేసుకోండి, పావు గంటలో పాపులు టైటిల్. శరీర బలహీనత, దానికి నువ్వు పాపం అంట కడితేలా? అంటే ఎందుకు చెప్పాను అనుకుంటున్నాను ఇక్కడ. అక్కడ 9వ వచనములో బలహీనత అన్న పదం ఉంది కనుక పౌలు గారిలో పాపం ఉందనుకుంటే మళ్ళీ దావీదు గారిలో కూడా పాపం ఉందని రాసేసుకుందాం. ఇంకేముంది, అందరు వేసేసుకుందాం. భక్తులా కాదగినా రైట్. సరే, దావీదు గారి హిస్టరీ ఇప్పుడు వద్దు మనకు. ఆ పర్టికులర్ వచనంలో మనం మాట్లాడుకోవాలి. ఏమని? అలసట నొంది ఏమయ్యాడట? బలహీనంగా ఉన్నాడు. రైట్, ఇంకా ముందుకెళ్దాం. శరీర బలహీనత, అలసట నుండి వచ్చినటువంటి బలహీనత. వెళ్దాం ఇంకా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము చూద్దాం. 23వ వచనం, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. అంటే తిమోతి గారికి అప్పుడప్పుడు ఏమొచ్చేవట? బలహీనతలు వచ్చేవట. బలహీనతలు అంటే ఏమిటి? వీళ్ళ మాట ప్రకారంగా పాపం. అంటే తిమోతి గారు అప్పుడప్పుడు దేంట్లో పడిపోయేవాడు? పాపంలో పడిపోయేవాడు. మరి పాపంలో పడిపోయేవాడికి మంది ఏమిటట ఇక్కడ? ద్రాక్షారసం అట. పాపానికి మందు ద్రాక్షారసమా? పాపానికి మందు యేసు రక్తమా? మరి ఇదేంటి ద్రాక్షారసం తాగమంటున్నాడు? ఇక్కడున్న బలహీనతలు పాపాలు కాదు, ఫిజికల్ వీక్నెస్. ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆయనకి. ఆయన బాడీ కొంచెం వీక్ అయిపోయింది. కడుపు జబ్బుతో పాటు ఏమొస్తుందంటే అప్పుడప్పుడు కొన్ని ఏవో బలహీనతలు. అప్పుడప్పుడు జ్యూస్ తాగుతుండు, ద్రాక్షారసం తాగుతుండు. అది మీకు పాపం అనే ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. ఏమైనా కాదే? సో బలహీనత అన్న పదం ఎక్కడ కనపడినా మనం వెంటనే దాన్ని పాపము అని అనుకోవడానికి వీలు లేనట్టుగా బైబిల్లో మనకు కొన్ని వచనాలు కనపడుతున్నాయి. ఇంకా కొన్ని చూస్తే బైబిల్లో కొన్ని చోట్ల
సైనిక బలం, రాజ్య బలం తగ్గిపోయినా అక్కడ కూడా ఈ రాజ్యము బలహీనమైంది, ఈ రాజు బలహీనమైపోయాడు, ఈ ప్రాంతం బలహీనమైపోయింది, ఈ సైనిక దళం బలహీనమైపోయింది అన్న వచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనము చూద్దాం. 10. వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడవైతివా, అంటే నీ రాజ్యం కుప్పకూలిపోయిందా? ఎవరి గురించి ఇది? బబులోను రాజు గురించి, బబులోను రాజ్యం గురించి. ఏమంటున్నాడు? నీవును మా వలె బలహీనుడు అయిపోతివా. బబులోను బలహీనమైపోయింది. అది యెషయా 14. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. 24. దమస్కు బలహీనమాయేను. ఎందులో బలహీనమైపోయింది? సైనిక బలములో బలహీనమైపోయింది, రాజ్య బలములో బలహీనమైపోయింది. దేవుడు తీర్పులు విధించేస్తున్నాడు దమస్కు. 51వ అధ్యాయం అదే ఇర్మియా గ్రంథం 51 30వ వచనము చూద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న బబులోను గురించే 30-32 వచనాలు కలిస్తున్నాయి. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు, వారు తమ కోటలలో నిలుచుచున్నారు, వారి పరాక్రమము, నెక్స్ట్ మాట, బలహీనత ఆయెను. దావీదు గారి శరీరం బలహీనమైంది, తిమోతి గారి శరీరం బలహీనమైంది. కానీ ఇక్కడ ఒక బబులోను గాని ఒక దమస్కు కానీ ఏమైపోయినాయంటే ఇవి బలహీనమైపోయాయి. అంటే రాజ్యం బలహీనమైపోయింది, బలం బలహీనమైపోయింది. బలహీనత అన్న పదము రకరకాల అర్థాలతో మన కళ్ళ ముందు కనబడుతోంది. జాగ్రత్త. రైట్. అట్ ది సేమ్ టైం పాపము అన్న అర్థముతో బలహీనత అన్న పదము వాడబడలేదు అని చెప్పట్లేదు, అది కూడా ఉంది. పాపము కోసం కూడా వ్రాయబడినటువంటి ఒక వచనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము చూద్దాం ఒకసారి. 6. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కోసం చనిపోయాడు? యేసుప్రభు వారు బలహీనుల కోసం చనిపోయాడు. అంటే బలహీనుల కోసం అంటే అర్థం ఏంటి? పాపుల కోసం. అంటే పాపము కూడా ఒక బలహీనతే, కానీ పాపం అన్నది మాత్రమే బలహీనత కాదు, బలహీనత అన్నది వేరే వేరే అర్థాల్లో కూడా ఉంది, అది కూడా చూడాలి అని చెప్పాను. 14వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం, 14వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అంటే విశ్వాసంలో బలహీనుడు, కంప్లీట్ పాపి బలహీనుడే, విశ్వాసంలో కూడా బలహీనులు కనబడుతున్నారు. శరీర బలహీనత కదా, రాజ్య బలహీనత, ఇన్ని రకరకాల బలహీనతలలో పౌలు గారికి ఉన్న బలహీనతను పాపమని అంటగట్టేస్తే ఎలా? వెనక ముందు చూడకుండా ఇది మనం ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనము చూద్దాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నెక్స్ట్ మాట, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులు ఎన్నుకున్నాట. మళ్ళీ ఈ బలహీనులు ఎవరు? పాపులా కాదే. సమాజంలో అందరి దృష్టికి బలహీనులుగా కనిపించే, సామాన్యంగా కనిపించేవారు, కానీ ఆ బలహీనులే బలవంతులను తొక్కేశారట సువార్త ప్రకటన చేత. కనుక 9వ వచనంలో 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో బలహీనత అన్న పదము అక్కడ వెంటనే పాపం అని రాసుకోవడానికి వీలు లేదు. అక్కడ ఏదో ఆయన ఒక బలహీనత గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమై ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు? తిన్న తర్వాత వద్దాం అక్కడికి. కాకపోతే తొందరపడి మనము బలహీనత అనగానే వెంటనే అక్కడ పాపము అని వ్రాయడానికి వీలు లేదు. మరికొంతమంది ఆత్మీయతలో బలహీనులు అంటారు. ఆత్మీయతలో బలహీనులు 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయము 1 కొరింథీ
మొదటి వచనం నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లయిన మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఆత్మీయతలో బలహీనులు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. శరీర బలహీనతను బట్టి ఎన్నో రకాల బలహీనతలు కనపడుతున్నాయి. ఇన్ని రకాల బలహీనతలలో బలహీనత ఎక్కడ కనిపించినా నువ్వు వెంటనే పాపం అని రాసుకోవడానికి వీల్లేదు. ఇక మీరు ఆశ్చర్యపోయి ఇంకొక వచనం చూద్దాం. ఏ కొరింథీ 2వ పత్రికలు అయితే ఉన్నాం అక్కడికే రండి. ఏ కొరింథీ 2వ పత్రికలు ఉన్నాం అక్కడికే రండి. 12వ అధ్యాయము, మనం ఇందాక 9వ వచనం చూస్తాం. ఇప్పుడు 13వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 13వ అధ్యాయము జాగ్రత్తగా చూడాలి. ఈ వచనం 4వ వచనం. 4, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడేను. ఎవరు సిలువ వేయబడ్డారు? యేసు ప్రభు. దేన్ని బట్టి సిలువ వేయబడ్డాడట? బలహీనతను బట్టి. ఏం చేద్దాం ఇప్పుడు? మనం పాపం అని రాసేసుకుంటున్నాం ఇప్పుడు. అంటే యేసు ప్రభు చేసిన పాపాన్ని బట్ట బలహీనమైన శరీరములో దీనుడిగా ఉన్నాడు గనుక. అంతేనా? యేసుప్రభు వారు ఎలా ఉన్నారు? దీనుడిగా, మౌనిగా, వదకు తేబడిన గొర్రెపిల్లగా. అందరి కంటికి ఎలా కనపడుతున్నాడు ఆయన? బలహీనుడిగా. అది తెలియకనే పిలాతు ఏమంటున్నాడు? ఆయన ఎంత బలవంతుడో తెలియకనే నేను అనుకుంటే నేను కాపాడగలను, ఒకసారి ఆలోచించుకో అన్నాడు. ఆయన ఏంటో తెలియక. అంటే చూడ్డానికి ఎలా కనపడుతున్నాడు ఆయన? బలహీనుడిగా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. అంటే ఈ శరీరము స్టేట్ ఏంటి? దీని స్థితి ఏంటి? ఇది శోధింపబడడానికి అవకాశం ఉన్నది. ఇది బలహీనత. ఒక మాట, నా చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇట్స్ ఎ ప్లాస్టిక్ వాటర్ బాటిల్. నేను కింద వేసాను అనుకోండి, వెంటనే పగలకపోవచ్చు కూడా. పగిలిపోతుందనే గ్యారంటీ లేదు. కింద పడితే పగిలిపోతుందా? ఇది నో గ్యారంటీ. పగలకపోవచ్చు కూడా, ఎక్కువ శాతం పగిలిపోతుంది. అది ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి, నా దగ్గర తాగాను, అలా ఇసిరాను, ఏమైపోతుంది? ఖచ్చితంగా పగిలిపోతుంది, ఇంకా డౌట్ లేదు దాంట్లో. ఆ గాజు గ్లాసుకు ఉన్నటువంటి స్థితి ఏంటి? అది బలహీనమైంది. దీంతో పోల్చితే అది బలహీనమైంది, పగిలిపోయేది, పడిపోతే పగిలిపోయేది. అది దాని స్థితి. అలాగని ఈ శరీరం శోధింపబడుటకు అవకాశం ఉన్న శరీరం. మనందరి శరీరాలు అలాంటివే. మనలాంటి శరీరమే ఎవరిది? యేసు ప్రభుది. ఈ శరీరం స్థితి ఏంటి? పొడిస్తే రక్తం వస్తుంది, కాల్చితే కాలిపోతుంది, పాతేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అలాంటి బలహీనమైన శరీరంలో యేసు ప్రభు ఉన్నాడు గనుకనే ఆయనను సిలువేశారు, ఆయనను చంపేశారు. ఆయనకున్న బలహీనత. బలహీనత అంటే ఏంటి? పాపం కాదు, మళ్ళీ ఆయన శరీరపు స్థితి. తోటలోని తీసుకొని వెళ్ళాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళకేమో నిద్ర వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. 41, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. నెక్స్ట్ మాట, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఏంటి శరీరం బలహీనము? తట్టుకోలేకపోతుంది, నిద్ర తట్టుకోలేకపోతుంది. ఆత్మ సిద్ధమే అంటే బలంగా ఉంది ఆత్మ. ఇప్పుడు బలహీనమైంది ఏంటి? శరీరం. అది పరిస్థితి. ఇప్పుడు ఇన్ని రకాల బలహీనతల్లో పౌలు గారికి ఉన్న బలహీనత పాపమే అని ఎలా రాసుకోగలము అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పగలమా పాపమే అని? ఆయనలో పాపమే లేనట్టుగా మొదటి భాగం నుంచి మాట్లాడుకుంటూ వస్తుంటే అక్కడున్న బలహీనత పాపం అని ఎట్లా చెప్తాం మనం? చూసారా ఎంత ఆలోచిస్తున్నాం దీర్ఘంగా.
ఆకలి అవుతున్నా కొంచెం గుండె గట్టిగా చేసుకొని ఇప్పుడు ఈ వచనాన్ని చూడండి. కొరింథీ మొదటి పత్రిక. ఇప్పుడు దీన్ని ఏమందామో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 25. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఇంకా పోండింగ్ ఏం చేద్దాం, ఏమన్నా చేసుకోండి. అక్కడ 25వ వచనంలో ఏముంది అక్కడ? దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అంటే దేవునికి కూడా ఏముందంటారు? బలహీనత ఉందా? పోనీ ఉంది అనుకుందాం, కొద్దిసేపు ఉంది అనుకుందాం. అది పాపమా? అంత దమ్ముందా ఎవరికైనా? అంత ధైర్యం ఉంది ఎవరికైనా? మరి ఏంటది? ఇమాజినరీ కండిషన్. అది ఊహించుకొని, అంటే దేవుని వెరితనం అన్నాడు పై మాటలో. నిజంగా దేవునికి వెరితనం ఉంటుందా? ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి నాకు నీకంటే జ్ఞానం ఎక్కువ, నీకంటే జ్ఞానం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ అని బిల్డప్ ఇస్తుంటాడు. మనమే అంటాం కదా అప్పుడప్పుడు, ఒరే నా సంగతి నీకు తెలియదు కానీ నేను అనుకుంటే, ఫిల్ అప్ ద బ్లాంక్, ఖాళీని పూరించండి, నేను అనుకుంటే ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేడు అంటాడు. భూమి మీద కరెక్ట్ కొలిస్తే జానేడు ఉంటాడు. ఏమంటాడు బయటకు వచ్చి? ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేడట. అప్పుడు ఈ పనికి మళ్ళీ వాడికి మనం దేవుని బలం ఎంతో చెప్పొద్దు, అంతేనా? ఆ బిల్డప్ ఇచ్చేవాడికి దేవుని బలం ఎంతో చెప్పాలి. ఒరే నువ్వు దేవుడు అంటే వీక్ అనుకుంటున్నావేంటి? దేవుడు అంటే వీక్ అనుకుంటున్నావేంటి? పోనీ అనుకో కొద్దిసేపు, దేవుడు వీకే అనుకో, ఆయనకు బలం లేదనుకో, ఆయన బలహీనుడే అనుకో, కానీ ఆ బలహీనత నీ బలము కంటే గొప్పది. అది దేవునికి ఏం తెలియదండి అని అనే పరిస్థితిలో ఉంటే, ఆయనకి ఏమీ తెలియని స్థితిలో ఉన్నా, నీకు అన్ని తెలిసిన స్థితిలో నువ్వున్నా అంతకంటే ఎక్కువ సరుకు అక్కడ ఉంటుంది. నిజంగా వెరితనం ఉంది, నిజంగా భక్తిహీనత ఉందని కాదు అక్కడ. అంతేనా? పోయినసారి చెప్పినట్టున్నాను మంచి ఎగ్జాంపుల్. ఒక తండ్రికి బాగా జ్వరం వచ్చింది, పడుకున్నాడు. ఆయనకి 4-5 సంవత్సరాల చిన్న పసిబిడ్డ ఉన్నాడు, కొడుకు. జ్వరంతో పడుకున్న నాన్న దగ్గరకు వచ్చి, నాన్న మన ఇద్దరం బలం పోటీ పెట్టుకుందాం దా అన్నాడు. మీకు అర్థం, బలం చూసుకుంటారు కదా. రైట్. వాడి చెయ్యి మొత్తం కలిపితే ఇక్కడికి ఉంది ఆయనకి, ఇక్కడికి వాడు మొత్తం చెయ్యి కలిపితే ఇంత చేతిలో వాడి చెయ్యి ఇంత ఉంది. వాడు జ్వరం వచ్చిన నాన్న దగ్గరకు వచ్చి మన ఇద్దరిలో ఎవరు పోటీ పెట్టుకుందాం దా అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు గెలుస్తారో చెప్పండి, వెళ్దాం. నాన్న గెలుస్తాడా, కొడుకు గెలుస్తాడా? నాన్ననే గెలుస్తాడు. జ్వరం వచ్చిందిగా, అడుగుతున్నా, జ్వరం వచ్చిందిగా. జ్వరం వచ్చినా బలహీనుడైనా ఎవరికంటే బలవంతుడు? ఈ బుడ్డోడి కంటే బలవంతుడు. అంతేనా? జ్వరంలో అయినా చెయ్యి ఉపయోగించాల్సిన అవసరం లేదు, వేళ్లతోనే టక్కనట్లు అంటాడు అంతే. ఒక 4-5 సంవత్సరాల పసిబిడ్డ, వాడు బలవంతుడైనా వాడి దృష్టికి, నాన్న మంచాన పడ్డా జ్వరంతో, మంచాన పడ్డ బలహీనుడైన తండ్రి ఈ 4-5 ఏళ్ల బుడ్డోడి కంటే ఎప్పుడూ బలవంతుడే. మనకి అంత సీన్ ఉంటే ఇక్కడ ఆ దేవుని దగ్గరకు వచ్చి మనిషి ఏం చేయగలవు నువ్వు అంటే, ఫరో అట్లే అన్నాడు, ఏం చేస్తాడు నీ దేవుడు, ఏం చేస్తాడో చూపించాడు తర్వాత. అంతేనా? చుక్కలు చూడలేదాడు, పగలే చుక్కలంటే మనం విన్నోళ్ళం, వాడు చూసినోడు. నిద్రలో కూడా మోసేనేట వాడికి, నిద్రలో కూడా మోసేనే, మోసే 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 మోసే. కప్పలు ఫుల్ వచ్చాయి, ఎవరిని స్మరించుకుందాం, మోసే 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 మోసే. అట్లా అయిపోయాడు మోసే. అలా పెట్టాడు మోసేని ఫరోకి. కనుక ఎవరు దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. ఎవడైనా పొరపడి ఆయనలో బలం లేదేమనుకుంటే, అలా అనుకున్నా కూడా ఆయన బలహీనత నీ బలము కంటే గొప్పది, బలమైనది. అది పాయింట్. అక్కడ నిజంగా బలహీనత ఉందని కాదు. బైబిల్లో బలహీనత అన్న పదం ఇన్ని సందర్భాలలో వాడబడింది. అన్ని రకరకాల సందర్భాలలో పౌలు గారు ఏ ఉద్దేశంతో రాశాడు నువ్వు ఆలోచన చేయకుండా, బలహీనత
అని కనబడగానే వెంటనే అది పాపము అని రాసుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో ఇప్పటివరకు మీరు విన్న వివరణను బట్టి, ఎప్పటివరకు విన్న వివరణను బట్టి, ఇప్పటివరకు విన్న వివరణను బట్టి, ఎప్పటి నుండి విన్న వివరణను బట్టి, మొదటి భాగము అండ్ రెండో భాగం అంతేనా? పోయినసారి ఇప్పుడు ఇంతవరకు విన్న వివరణ అంతటిని బట్టి పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఖచ్చితంగా ఏది కాదు అని మనకు క్లియర్ అయిపోయింది. పాపమైతే కాదు. మరేమై ఉండవచ్చు, ఏమై ఉండొచ్చు అనే ప్రశ్న అయితే మళ్ళీ మన దగ్గర ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే కానేకే బాత్. తిన్న తర్వాత వద్దాం, త్వరగా వద్దాం, మాట్లాడుకుందాం.